మాతృదేవోభవ. పాలు ద్రావిడి బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మా. పాలు ద్రావిడు బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తమిమ్మా. ఉక్కాలు ఒంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మా. ఉక్కాలు ఒంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మా. ఉపకారములు పొంది ఊరు దాటింపరే, తన లాభమును చూచు తత్వమిమ్మా. ఉపకారములు పొంది ఊరు దాటింపరే, తన లాభమును చూచు తత్వమిమ్మా. ఉయ్యాలలో గంగ ఓర్వలేరే తల్లి, ఉయ్యాలలో గంగ ఓర్వలేరే తల్లి, దయ్యాలను గించు దర్పమిమ్మా. క్రొత్త బుద్ధులెల్ల గుర్రములై సాగ, పాత ధర్మ శకట పదమదేల. క్రొత్త బుద్ధులెల్ల గుర్రములై సాగ, పాత ధర్మ శకట పదమదేల. మొండి మనసునిచ్చి గండాలు దాటించి, మొండి మనసునిచ్చి గండాలు దాటించి, నిలువనివే తల్లి నిత్యమల్లి. ఈనాటి సమాజంలో బతకాలంటే ఇలాంటి ప్రవృత్తి కలిగి ఉంటే బతుకుతాం. కలియుగం అంటే అంతే. కలియుగం ఎలా ఉంటుంది అనే దాని గురించి వ్యాస మహర్షి భాగవతంలో చెబుతాడు. లింగమేవాశ్రమఖ్యాతౌ అవృత్యా న్యాయ దౌర్బల్యం, పాండిత్యే చాపలం వచః, అనాఢ్యతేవ అసాధుత్వే సాధుత్వే దాంభికం, సాధుత్వే దాంభికం వచః. స్వీకార ఏవ చోద్వాకే స్నానమేవ ప్రసాధనం. ఇవి కలియుగం లక్షణాలు అన్నాడు. ఈ లక్షణాలలో ఉన్న కలియుగంలో మనం ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసుకోవాలి. అది ఆయనే చెబుతాడు. లింగమేవాశ్రమఖ్యాతౌ. ఈ కాలంలో వీడు విద్యార్థి అంటే అర్థం ఏంటంటే యూనిఫారం వేసుకుంటాడు అంతే, ఇంకేముండదు. అసలు విద్యను అర్థించడు. విద్యార్థుల్నే ఇంటికెళ్ళి మా కాలేజీలో చేరండి అని అర్థిస్తుంటే వాడెందుకు అర్థించడం? వాడి కర్మేం కాలింది, మాస్టర్ల కర్మే కాలింది. కానీ వాడు విద్యార్థి, ఎందుకంటే ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది ఇక్కడ, ఓ బ్యాడ్జీ లాగా. వాడు ఏం చదువుతున్నాడో వాడు బొమ్మ అది ఉంటుంది. ఆ స్కూల్ వారి యూనిఫారం ఉంటుంది. అది వ్యాసుడు చెప్పాడు 5000 ఏళ్ల క్రితం. ఆయన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వస్తాయని ఆయన ఎలా ఊహించాడో మనకు తెలియదు. లింగమేవ ఆశ్రమఖ్యాతౌ. వీడు బ్రహ్మచారి అంటే పెళ్లి కాలేదని అర్థం, వాడికి ఎవరితోనూ సంబంధం లేదని అర్థం కాదు. ఆ విషయం చెప్పలేదు అక్కడ. బ్రహ్మచారి అంటే పెళ్లి కాలేదంతే. కట్టమంచి రామలింగారెడ్డి గారు సరదాగా సభలోనే అన్నాడు, ఆయన ఎవరో బ్రహ్మచారి అంటే అలా అనకండి, నాకు పెళ్లి కాలేదని చెప్పండి, ఎవరైనా పిల్లనిస్తారు కదా అన్నాడు ఆయన. బ్రహ్మచారి అంటే ఎవరు ఇవ్వరండి, నేనేం అనలేదు కదా, అలా మడిగట్టు కూర్చోలేదు, ఎవరు ఇవ్వలేదు, నేను చేసుకోలేదు. ఎందుకని బ్రహ్మచారిని నాకు అవకాశాలు ఎందుకు చెడగొడతావయ్యా, పెళ్లి కాలేదని చెప్పమన్నాడు. ఆయన చాలా చమత్కారంగా మాట్లాడేవాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా చేసేవాడు, మహానుభావుడు. కళాపూర్ణోదయం అనే కావ్యం బ్రహ్మాండమైందని ఆయన చెప్పబట్టి మనకు తెలిసింది. అలాగా వ్యాసుడు చెప్పాడు స్పష్టంగా. ఏ ఆశ్రమమైనా సన్యాసి అంటే కాషాయం కడతాడు, ఇంకేం అడక్కో, దండం పెట్టే అంతే. నీకేమైనా కోట్లు ఉంటే ఆయనకి ఇచ్చేయి. సన్యాసి అంటే ఇలా ఉండాలి కదా, అలా ఉండరు, కాషాయం కడతారు అంతే. గృహస్థు అంటే పెళ్ళయింది అంతే, ఇద్దరు అలా ఉంటారు ఇంట్లో అంతే. వీరికి వారు అంకితమయ్యారా, వారికి వీరు అంకితమయ్యారా భగవంతుడు తెలియాలి, ఎవరికి తెలియదు. ఇదే లింగమేవాశ్రమఖ్యాతౌ. ఆ ఆశ్రమంలో ఉన్నారు అని ఊరికే అలా తెలుస్తూ ఉంటుంది అంతే, ఇంకంతకంటే ఏముండదు అన్నాడు. అవృత్యా న్యాయ దౌర్బల్యం. జడ్జి గారు ఉండగా చెప్పుకోవలసిన మాట. డబ్బులు ఉన్నవాడికి న్యాయం లభిస్తుంది, లేనివాడికి లభించదని చెప్పాడు. అందుకే ఇందాక ఆయన అడిగాను, ఈ వ్యవస్థలో 35 ఏళ్ళు ఎలా ఉన్నారండి బాబు అని. ఆయన జడ్జి అని తెలిసాక ఇందులో ఎలా ఉండగలిగాడు బాబు, ఇంత ఆవేదన మనస్సులో ఉండి హిందుత్వాన్ని గురించి, భారతీయత గురించి 35 ఏళ్ళు అందులో ఎలా ఉన్నారండి బాబు అని అడిగాను నేను. అవృత్యా న్యాయ దౌర్బల్యం 5000 ఏళ్ల క్రితం చెప్పాడు వ్యాసుడు. న్యాయవాదం అంటే ఏమిటంటే డబ్బు ఉంటే డబ్బు ఉన్నవాడితే న్యాయం, ఇంకేం లేదు అక్కడ. నీకు డబ్బు లేదు అంటే నీకు న్యాయం దొరకదు అంతే. పాండిత్యే చేపలం వచ్చక మాకు కొట్టాడు దెబ్బ. పండితులంటే ఎవరంటే బాగా డబాయించి వాదించేవాడు అన్నాడు, సరుకున్నవాడు కాదు.
బైకు బదలు కొట్టేసి అలాగా ఎదుటివాడిని తిట్టేసి హడావుడి చేసేసి మధ్యలో మాటల కంటే తుంపర్లు ఎక్కువ ఉంటాయి. పాండిత్యే చేపలం వచ, ఎంత చాపల్యంతో మాట్లాడితే వాడు పండితుడు. వాడికి శ్లోకాలు రావక్కల్లా, పద్యాలు రావక్కల్లా, ఏమీ చదవక్కల్లా, శ్లోకజ్ఞానం ఒక్కలేదు, లోకజ్ఞానం ఒక్కలేదు, మాట్లాడే తెలివితేటలు ఉంటే చాలు. జనం చేత 16 సార్లు చప్పట్లు గడిగిన వాడల్లా పండితుడే. ఇంకా విచిత్రమైన విషయం చెబుతాడు, యువతరం చాలా సంతోషిస్తారు, మా గురించి కూడా చెప్పాడు రాయి. అనాఢ్యతైవ అసాధుత్వే సాధుత్వే దాంభికం వచక అన్నారు. సాధువు అంటే ఎవరు అంటే పేదవాడేనయ్యా, పేదరికమే. అలా అసాధువు అంటే చెడ్డవాడంటే ఎవరంటే లోకంలో పేదవాడే అన్నారు. డబ్బున్న వాళ్ళందరూ మంచివాళ్ళే, ఎందుకంటే మంచివాళ్ళని పిలిచి డబ్బులిచ్చి పొగిడించుకుంటారు హాయిగా, అంటే వాళ్ళు మంచివాళ్ళని వెళ్ళి చెప్తారు. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకి, షష్టిపూర్తులకి అన్నిటికీ వెళ్ళి పొగుడుతూ ఉంటే లోకం ఏమనుకుంటుంది, ఫలానా ఆయన వచ్చి పొగిడాడంటే ఈయన చాలా మంచివాడు అనుకుంటారు. వాడు అప్పటికి 100 కోట్లు మింగేసినా సరే. అందుకని అనాఢ్యతేవ అసాధుత్వే, సాధువు కానివాడవుడు చెడ్డవాడవుడు అంటే పేదవాడు. వాడి దగ్గర డబ్బులు లేవు కదా, ఎవరి చేత పొగిడించుకోలేడు, వాడు పొగిడినా ఎవరు నమ్మరు. అందుకని వాడు ఒక్కడే చెడ్డవాడు, డబ్బున్న వాళ్ళందరూ మంచివాళ్ళే. దీన్ని తెలుగులో పూర్వం ఓ సామెతలో చెప్పేవారు, రథాలు వస్తున్నాయి రాట్నాలు లోపల పెట్టండి అన్నారు. రథాలు వస్తే రాట్నాలు ఎందుకంటే లోపల పెట్టడం విచిత్రమైన మాట. తెలుగు సామెత ఒక్కడ తెలుసుకుంటే లోకం అంతా అర్థమైపోతుంది. రథాలు వస్తున్నాయి రాట్నాలు లోపల పెట్టండి అంటారు. రథాలు వస్తే రాట్నాలు ఎందుకంటే లోపల పెట్టడం? రథం మహారాజుకి చిహ్నం, రాట్నం పేదవాడికి చిహ్నం. రథానికి ఎప్పుడు రాట్నం అడ్డు రాదు, రాట్నం ఇంటి లోపల ఉంటుంది, రథం వీధిలో వస్తుంది. వీధిలో వచ్చే రథానికి లోపల ఉండే రాట్నం అడ్డం ఎలా అవుతుందండి? కానీ పేదవాడు బతుకు ఎలా ఉంటుందంటే రథం చప్పుడు వినగానే రాట్నం కూడా తీసుకుని లోపలికి వెళ్ళిపోవలసిందే, కనబడడానికి వీలు లేదు. ధనవంతుల ముందు పేదవాళ్ళు అలా తలంచుకుని బతకాలి అనడానికి 1000 ఏళ్ల క్రితం తెలుగులో పుట్టిన మాట రథాలు వస్తున్నాయి రాట్నాలు లోపల పెట్టండి. అలాంటి వ్యవస్థ ఉంటుందని వ్యాసుడు చెప్పాడు 5000 ఏళ్ల క్రితం. ఈ వ్యవస్థలో మీరు బతకాలి, ఎలా బతకాలో నిర్ణయించుకోండి. ఎందుకని వ్యవస్థ ఏదో మారిపోతుందని ఊహించకండి, మీరు ఎలా బతకాలో ఆలోచించండి. ఇది ఇలాగే ఉంటుంది, దీంట్లో మీరు ఎలా బతకాలి. మట్టి గోడ పగలగొట్టాలంటే ఆ సాధనాలు వేరు, ఇనప గోడ పగలగొట్టాలంటే సాధనాలు వేరు. ఇనప గోడ పట్టుకుని మట్టి గోడను పగలగొట్టినట్టు గోడతో పగలిద్దామంటే కుదరదు, అక్కడ దానికి తగిన సాధనాలు ఉండాలి. అంటే కలియుగం ఇనపగోళ్ళు అంటే దీన్ని పగలగొట్టాలంటే ఏం చేయాలి, మేధా ఉగ్రవాదాన్ని ఎలా ఎదిరించాలో దానికి తగిన సాధనాలతో ఉండాలి. దానికి మొండి మనస్సు ఉండాలి. ముఖ్యంగా ఏం చేసినా నేను చెలించను, నేను భారతీయతకి హిందుత్వానికి కట్టుబడి ఉన్నా, ఈ దేశం జోలికి వస్తే ఏం జరగాలో జరుగుతుందని తెలియజేసే విధంగా ప్రతి యువతి ప్రతి యువకుడు ఉన్నప్పుడు ధర్మం నిలబడుతుంది ఖచ్చితంగా. మీరు ఎన్ని పన్నాగాలు పనినా ఎన్ని వ్యూహాలు వేసినా మేము సిద్ధంగానే ఉన్నాం, అంతకంటే గొప్ప ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం, రండి దమ్ముంటే అని మనమే పిలిచేస్తూ ఉండాలి. డిఫెన్స్ ఆడకూడదమ్మా, ఎప్పుడు అఫెన్స్ ఆడాలి. మేము ముందుకెడతాం, మేమే దాడి చేస్తాం, మీరు కాదు. మీరు దాడి చేసే వరకు మేము ఆగం. సద్గురు శివానందమూర్తి గారు చెబుతారు ఒక మాట, ఎప్పుడూ యుద్ధానికి మనం కారణం కాకూడదు, యుద్ధమే వస్తే మాత్రం మొదటి బాణం మనమే వెయ్యాలన్నాడు. ఎందుకంటే వాడిని మొదటి బాణం వేనిస్తే చచ్చిపోయాక మనమేం బాణం వేస్తాం ఇంకా. అంతటి మహానుభావుడు మహాయోగి శివస్వరూపుడు చెప్పిన మాట ఏమిటంటే, యుద్ధానికి మనం కారణం కాకూడదు, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి. వేసే అవకాశం శత్రువుకి ఇవ్వకూడదు. వాడు వేసారంటే మనం చచ్చిపోతాం. ఇక్కడ ఇంకేం వేస్తావు? ఇక్కడ నువ్వు వెనకాల ముహూర్తం చూసుకుని, రాహుకాలం చూసుకుని, అష్టమశయం చూసుకుని బాణం వేస్తే వాడు ఉంటాడు అంతవరకు. యుద్ధం మనం కారణం కాకూడదు, యుద్ధానికి మనం కారణం మనమేం కాదు, దువ్వద్దు అనవసరం. కానీ యుద్ధం వచ్చింది అనుకోకుండా మొదటి బాణం మనమే వెయ్యాలి ఇక్కడ. అందుకే భగవద్గీత చెప్పింది, కృష్ణుడు పరిగెట్టుకుని నువ్వు యుద్ధం చేయలేదు అర్జున, వాడు చేస్తున్నాడు. 11 లక్షల మంది సైన్యంతో వాడొచ్చి అక్కడ కూర్చుంటే 7 లక్షల కూడా సైన్యం కూడా లేకుండా నా బోటుగాడిని ఒకటి పెట్టుకుని ఇక్కడ గుర్రాల్లాగమని చెప్పి నాకు కనీసం డిఏలు కూడా ఇవ్వకుండాను, ఓ అడ్వాన్స్ లేదు, అగ్రిమెంట్ లేదు, తర్వాత మంత్రి పదవి ఇస్తాడనే గ్యారంటీ లేదు. అర్జునుడికే లేదు మంత్రి పదవి, కృష్ణుడికి ఎవడిస్తాడు? ఏమీ లేకుండా తీసుకొచ్చి నేను ఇక్కడ కూర్చోబట్టే పైగా ఇక్కడ వచ్చాక నేను యుద్ధం చేయనంటావు, పెద్ద మొగాడివి దొరికేవి ఇక్కడ. వాడొచ్చి మీద పడుతుంటే యుద్ధం చేయనంటామే ఉంటాయా? ఆ మాట ఎప్పుడు అనాలి? అర్ధరాత్రి అనాలి. సేనయోరుభయోరు మధ్య రథం స్థాపయమేచ్యుత అన్నాక అంటావా? దీని ఏమంటారు? చేతకంతనం అనకపోతే వేదాంతం. అది వేదాంతం అంటే చేతకంతనమా? యుద్ధానికి నువ్వు కారణం కావద్దు, కానీ యుద్ధం వచ్చిందంటే మాత్రం మొదటి బాణం నువ్వే వెయ్యాలి. శత్రువుకి అవకాశం ఇచ్చావంటే ఇంక మళ్ళీ మనం ఉండం ఇక్కడ. ఆ మాత్రం పౌరుషం లేకపోతే అలాగా? చేతుల నిండా పౌరుషం ఉండాలి, గుండెల నిండా శాంతి ఉండాలి. అది హిందుత్వం అంటే. హిందుత్వం అంటే అది చేతుల నిండా పౌరుషం ఉండాలి, ప్రతి అవయవం పౌరుషంతో రగిలిపోతూ ఉండాలి, గుండెల నిండా శాంతి ఉండాలి. ఉండొచ్చు స్వార్థం కోసం కాకుండా దేశం కోసం అయితే హాయిగా శాంతిగా ఉండొచ్చు. యుద్ధం మధ్యలో కూడా గాయత్రి మంత్ర జపం చేసుకోవచ్చు. అది నేర్చుకోగలగాలి ఖచ్చితంగా. అలా బతికితేనే ఉండగలం ఇక్కడ.
అందుకని అనాఢ్యతే అసాధుత్వే సాధుత్వే దంభయేవచ. సాధువు ఎవడన్నా ఉంటే మంచివాడు, వాడు నటిస్తున్నట్లు లెక్క. అలా ఉండనివ్వరు వాడిని, వాడేదో నటిస్తున్నాడు 10 మంది మెప్పు కోసం. ఇక్కడ బాగా పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్ల గుళ్ళోకి వెళ్ళిపోతున్నాడు అంటే చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని అర్థం. వీడు బొట్లు, వీడు ఆకారం, వీడు వ్యవహారం, వీడు చేసే యజ్ఞాలు యాగాలు చూసి అందులో చేరిపోతాడు. మొత్తం బిచ్చాడం మూసేస్తాడు ఇక్కడ. ఇదంతా నటన అయిపోతుంది. ఇంకో మాట చెప్పాడు, యువతరం కోసం చెప్పాడు మాట. స్వీకార ఏవచోద్వాకే. పెళ్ళిళ్ళు, పురోహితులు, బాజా భజంత్రీలు, మంగళసూత్రాలు, ముహూర్తాలు ఏం ఉండవు నాయన. బస్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో అమ్మాయి అబ్బాయి కలుసుకుంటారు. నీకు నేను, నాకు నువ్వు అంటారు. ఎంతకాలం ఉంటారో తెలియదు. ఇలాంటి పెళ్ళిళ్ళు జరుగుతాయని చెప్పారు. స్వీకార ఏవచోద్వాకే. వీరి చెయ్యి వారు, వారి చెయ్యి వీరు పట్టుకుంటే పెళ్ళి అయిపోయినట్టే. ఎదవ చెయ్యి ఎప్పుడైనా వదిలేయచ్చు. పైగా కాదనడానికి లేదా మాట. సంస్కృతంలో కూడా పెళ్ళి అంటే పాణిగ్రహణం అన్నారు. పాణిగ్రహణం అంటే చెయ్యెట్టుకోవడమే. చెయ్యెట్టుకోవడమే పెళ్ళి అయితే వేదికల మీద 100 మంది చేతులు పట్టుకున్నాం, అందరూ పెళ్ళిళ్ళు అయిపోతా. అందుకే నన్ను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, సూర్యగ్రహణం అంటారు, చంద్రగ్రహణం అంటారు. ఆ సూర్యగ్రహణం చంద్రగ్రహణానికి ఈ పాణిగ్రహణానికి తేడా ఏమిటని అడిగారు. ఇది గ్రహణమే కదా. సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంటారు, మరి పాణిగ్రహణం అంటారు. ఇది గ్రహణమే అంటారు. ఏమిటండి దానికి దీనికి తేడా ఏమిటారు? సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి పట్టు స్నానం విడుపు స్నానం 2 ఉంటాయి నాయన. పాణిగ్రహణానికి పట్టు స్నానమే కానీ ఈ జన్మకి విడుపు స్నానం ఉండదండి. సూర్యుడిని చంద్రుడిని రాకువు కేతువు పట్టుకునేదంతసేపు అయ్యా అరగంట గంట. ఇక్కడ భార్యను భర్త, భర్తను భార్య పట్టుకున్నారంటే హిందూ సంప్రదాయం ప్రకారం 7 జన్మల వరకు వదలరన్నారు. వీళ్ళు బంగారం కానీ ఈ జన్మ కాదుట. ఇదేదో అయిపోతుంది అనుకోవడానికి వీలు లేదండి. ఇప్పుడే రాజీ పడ్డం మంచిది. ఈ గొడవ అయితే ఏంది వదిలిపో అలా వదలదాం. 7 జన్మలు. అందులో ఇది ఎన్నో జన్మో తెలియదు. మొదటిదేనేమో మనకేం తెలుసు. స్వీకార ఏవచోద్వాకే. ఇంకా గొప్ప విషయం చెప్పారు ఇవాళ. చాలా చోట్ల విశ్వవిద్యాలయాల హాస్టల్స్లో జరుగుతున్న కథ వ్యాసుడు చెప్పాడు. స్నానమేవ ప్రసాదనం. పొద్దున్న 7ంటికి 6ంటికి ఎవడన్నా స్నానం చేస్తే వాడు మహర్షి వశిష్ఠుడితో సమానం అన్నాడు. ఎవడు చేయడు స్నానం. ఇక్కడ ముందు టిఫిన్ చేసేస్తాడు, వాట్సాప్లన్నీ చూసుకుంటాడు, ఫేస్బుక్లన్నీ చూసుకుంటాడు. వీడు ఫేస్బుక్ అయిపోయేలా చూసేలా లేదు వీడి మొహం. అసలు ముందు అందులో చూపిస్తాడు ఈ పేడ మొహాన్ని. మొహం కడుక్కోకపోతే ఎలా ఉంటుంది అది? కనీసం పూర్వం రోజుల్లో ఒక 30 ఏళ్ల క్రితం నేను చూసేవాడిని. ఏదైనా పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు, ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు మొహం కడుక్కోవడం తొందర పెట్టేవారు. ఎందుకంటే కడిగిన మొహం అంటే కాఫీ ఇస్తారనేవారు. అదో సామెత. కడిగిన మొహం అంటే కాఫీ అయినా ఇస్తారు. అంటే కాఫీ కోసమైనా మొహం కడుక్కొని కూర్చునేవాళ్ళు. అప్పుడు కాఫీలు పట్టుకొచ్చేవాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అందరికి ఇచ్చేవాళ్ళు కాదు. మొహం కడిగావా, మొహం కడిగి ఇంకా కడగలేదు అని ఇచ్చేవాడు కాదు. అందుకని కడిగిన మొహం అంటే కాఫీ ఇస్తారు మాకు, మొహం కడుక్కోండి. అప్పుడు సందేహం. ఇప్పుడు ఏమీ అడగకుండా ఇచ్చేస్తున్నారో తాగేస్తున్నారు అంతే. అక్కడ వీడు ఎప్పుడు కడుగుతాడో అసలు కడిగాడో లేదో తెలియదు. ఇప్పుడు రామనవమికి కృష్ణాష్టమికి మొహం కడిగే రకం. అందుకే స్నానమేవ ప్రసాదనం. ఇలాంటి జనం ఉండే రోజుల్లో ఎవడైనా స్నానం చేస్తే వాడు వశిష్ఠ మహర్షితో సమానమయ్యా అన్నాడు. ఇంత భయంకరమైన కాలంలో మనం బతుకుతూ ఉంటే మరి నేను మా అమ్మని ప్రార్థన చేసినట్టుగా మనస్తత్వాన్ని మార్చుకోకపోతే ఎలా కుదురుతుందండి? పాలు ద్రావడి బుద్ధి చాలదే నా తల్లి, చేదు మృంగగ నేర్చు చిత్తవిమ్మా, ఉక్కాలు వంగాలు ఒప్పుకోరే తల్లి, పరుషవాక్యములు పలుకనిమ్మా, ఉపకారములు పొంది ఊరు దాటింపరే తన లాభమును చూచు తత్వమిమ్మా, ఉయ్యాలలు గంగ ఓర్వలే రే తల్లి, దయ్యాలను గించు దర్పమిమ్మా, క్రొత్త బుద్ధులెల్ల గుర్రములై సాగ పాత ధర్మ శకట పదమదేల, మొండి మనసునిచ్చి గండాలు దాటించి నిలువ నీవే తల్లి నిత్యమల్లి. కలియుగంలో మనం సరస్వతి విద్యాపీఠం విద్యాభారతి వారి ఆశయాలను సాధించాలంటే శ్రీకృష్ణుడి వ్యూహాలను అనుసరించాలండి. రామరాజ్యంలో ఉన్న విషయాలు సరిపోవండి. ఇక్కడ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి వ్యూహాలను మించిన వ్యూహాలు వేయాలి. అధర్మం చేసేవాడు పెచ్చరిల్లిపోతూ ఉంటే ధర్మాత్ముడు గుహలో దాక్కుంటే కుదరదండి. ఇక్కడ వాడిని ఖండించేటువంటి వ్యూహంతో ముందుకెళ్ళగలగాలి. వ్యూహాత్మకమైన రాజకీయాలు మాత్రమే నెగ్గుతాయి. ఆ వ్యూహం ధర్మం కోసం అయి ఉండాలి. భారతంలో శకుని వ్యూహాలు వేశాడు. శ్రీకృష్ణుడు వ్యూహాలు పన్నాడు. శకుని వ్యూహాలన్నీ అధర్మం కోసం, కృష్ణుడి వ్యూహాలన్నీ ధర్మం కోసం. అది ఒక్కటే తేడా. వ్యూహాత్మకంగా సంస్థలు నడపడం కానీ రాజకీయం నడపడం కానీ ఏదీ తప్పు కాదు. నువ్వు ధర్మం కోసం చేస్తున్నావా అధర్మం కోసం చేస్తున్నావా అది ఒక్కటే మాట.
శ్రీకృష్ణుడు అన్నీ ఏం చేసినా ధర్మం కోసమే చేశాడు. కర్ణుడిని అడిగింది కూడా ధర్మం కోసమే. ఇటు ఏదో లాక్కొద్దామని, వీళ్ళ బలాన్ని పెంచుదామని, ఈ రాజకీయ బలాల కోసం కాదు. చాలామంది తెలియక మాట్లాడతాడు. కర్ణుడు పుట్టుకే ప్రత్యేకం కౌరవ యుద్ధం కోసం. అందుకే తెలుగులో సామెత, కర్ణుడితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి. కర్ణుడితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి. కర్ణుడు లేకపోతే భారతం లేదు ఇంకా. అందుకే కర్ణుడు చనిపోగానే దుర్యోధనుడు యుద్ధం ఆపేసి వెళ్ళిపోయాడు. ఇంకా 17వ రోజు సాయంత్రం వెళ్ళిపోయాడు. 18వ రోజు శల్యుడు యుద్ధం చేసినా ఆయన ఉండాలి. ఎందుకంటే శల్యుడు ఎవరు? వీళ్ళ మేనమా, వీళ్ళ మామనమాన. వీడు చంపితే ఆయనకే, చంపకపోతే ఆయనకి కలిసి వచ్చేదే ఉంది కనుక వదిలేశాడు ఆయన. ఆ కర్ణుడు ప్రధానమైన పాత్ర. ఆ కర్ణుడు పుట్టడానికి ప్రధాన కారణం సూర్యుడు, కుంతి కాదండి, దుర్వాస మహర్షి. తక్కువ వాడు కాదు. నారదుడు ఒకడు, దుర్వాసుడు ఒకడు ఏం చేస్తారంటే, భగవంతుని యొక్క ప్రణాళికని అమలు చేయడానికి కథలో మధ్యలో వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేయాలో అది చేసి ఓ మీట తిప్పి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఇది ప్రణాళికాబద్ధంగా జరగదు, తేడాగా జరుగుతుంది అంటే వీళ్ళు మధ్యలో వచ్చి కరెంటు పోతే జనరేటర్ వాడు వచ్చి ఆన్ చేసినట్టుగా ఓ మీట తిప్పుతారు, వెళ్ళిపోతారు. కంసుడు జారి తెలిసి చెల్లెలు కొడుకుని చంపకుండా వదిలేసి 8వ వాడు కదా నన్ను చంపేది, 8వ వాడిని చంపుతాను నేను వదిలేస్తే నారద మహర్షి ఛార్జీలు పెట్టుకుని స్వర్గం నుంచి ఇక్కడికి టికెట్ పెట్టుకుని మరీ వచ్చి కంసుడిని రెచ్చగొట్టి 6గురిని వేయించేశాడు. ఇది దుర్మార్గంగా కనపడుతుంది చూస్తే. కానీ వాళ్ళ పోయిన వాళ్ళు 6గురు కూడా కోరుకున్నారు కావాలని, మేము ఇలా పోవాలని కోరుకున్నారు. వాళ్ళ కాలనేమి కొడుకులు, ఆ కాలనేమి కంసుడుగా పుట్టాడు. కాలనేమి కాలంలోనే వాళ్ళు అన్యాయం చేశారు తండ్రికి. వాడు చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. వాళ్ళు ఏమన్నారంటే, ఒక జన్మలో మాకు సంత వదిలిపోయేలా చేయమన్నారు. అందుకని ఇక్కడ దేవకికి సంతానంగా పుట్టారు. కంసుడు చేతుల్లో వాళ్ళు వెళ్ళిపోలేదు. కాలనేమి మళ్ళీ జన్మెత్తాడు, వీళ్ళు మళ్ళీ జన్మలెత్తారు. వాళ్ళ జన్మలు వాళ్ళకి తెలుసు. ఎన్ని జన్మలు ఎత్తుతారు, ఎలాగా ఓ జన్మలో అయిపోతే వదిలిపోతుంది. నారద మహర్షి చెప్పించారు. నారదుడు తప్పేం లేదు ఇందులో, ఆయన కేవలం కొరియర్ బాయ్. అలాగే దుర్వాస మహర్షి అంతే, కర్ణుడు లేనిదే యుద్ధం జరగదు. అందుకని కర్ణుడు పుట్టాలంటే కుంతీదేవికి బాల్యంలోనే వరం ఇయ్యాలి. అందుకని కుంతిభోజ మహారాజు ఇంటికి వెళ్ళాడు. 10 ఏళ్ళ అమ్మాయి చేత ఆ సేవలు అవి చేయించుకున్నాడు. పాపం ఆవిడేదో పాలిచ్చింది, మజ్జిగిచ్చింది, అంతకంటే ఏమిటి. అవన్నీ సంతోషించండి, నీకేం వరం కావాలో కోరుకుని, చిన్నపిల్లని నాకేం తెలుసండి అంటే, అనవసరంగా ఓ మంత్రోపదేశం చేసి నువ్వు కోరితే దేవతలు కూడా వస్తాయి. ఎందుకంటే పిల్లల్ని రెచ్చగొట్టడం ఈ మాట. ఇదంతా ప్రణాళిక. ఆవిడ తీరా పుట్టిన తర్వాత ఆయన పెంచలేక పాపం కన్యగా ఉండగా పుట్టాడు. ఎలా కానీనుడు అంటారు, లోకం ఎలా గుర్తిస్తుంది, అగౌరవం కదా అని ఆవిడ వదిలేసింది. ఆ వదిలేయడమే కర్ణుడు బతుకు శాపం అయిపోయింది. వాడు ధృతరాష్ట్రుడు సారథి దగ్గర పెరిగాడు. అక్కడి నుంచి దుర్యోధనుడి దగ్గర చేరాడు. మొత్తం భారత యుద్ధానికి మూల కారణం అయిపోయాడు. దుర్యోధనుడు ఏ దమ్ము చూసుకుని, ఏ ధైర్యం చూసుకుని యుద్ధానికి దిగాడు అంటే వాడే 100 సార్లు చెప్పాడు, కర్ణుడు కారణంగా, కర్ణుడు కారణంగా. లేకపోతే ఆయనకి ఆ దమ్ము లేదు. భీముడిని గెలవలేనే విషయం దుర్యోధనుడికి తెలుసు. అర్జునుడైతే ప్రతిరోజు కల్లోకి వచ్చేవాడు. దుర్యోధనుడే సభాపర్వంలో స్పష్టంగా చెబుతాడు తండ్రితో, అర్జునుడు నా కల్లోకి వస్తున్నా నాన్నగారు అని విచిత్రమైన మాట అంటాడు. వ్యాసభారతంలో వ్యాసుడు కర్మ చమత్కారంగా చెబుతాడు. అర్జునుడు కాదండి, అప్పడం, అమ్మ, ఆవకాయ, ఈ మాటలన్నీ నాకు ఇబ్బందిగా ఉన్నాయి, ఎందుకంటే అన్నీ అకారంతోనే మొదలయ్యాయి కదా అన్నాడు వాడు. అర్జునుడు కాదురా, అమ్మ, అప్పడం, అశ్వాన సరే ఆ అంటే చాలు అర్జునుడేమో నిద్రలేస్తున్నట్టు వాడు. అంత భయం వాడు. దుర్యోధనుడిని ధైర్యస్తుడు అంటారు ఏమిటంటే అర్థం లేకుండా. వాడంత పిరికి సన్నాసి ఎవడు లేడు అక్కడ. భారతం చదవక మాట్లాడే మాటలేదు. ప్రతిక్షణం భయపడ్డాడు. అధర్మాత్ముడు భయపడి తీరతాడమ్మా, ధర్మాత్ముడే ధైర్యంగా ఉంటాడు. ఖచ్చితంగా మనం ఆ ధైర్యంతో ఉండాలి. మనం ఆ ధైర్యంతో ఉండాలి కలియుగంలో. చాలామంది తెలియక మాట్లాడతారు, దుర్మార్గులందరూ వృద్ధి చెందుతున్నారండి, వాళ్ళు మేళ్ల కట్టారండి, సుఖంగా ఉన్నారండి, ధర్మాత్ములు పాడైపోతున్నారండి, ఇంకెక్కడ ధర్మం అండి. పొరపాటు మాట. పాండవులు వనవాసానికి వెళ్ళిన 10వ రోజు ఇంకా 1 నెల కూడా గడవకుండానే దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు సహా వాళ్ళ మీద దాడికి వెళ్ళారు. ఎందుకంటే చంపేద్దామని. అంత భయం ఎందుకండి? వనవాసానికి వెళ్ళిపోయారుగా, 13 ఏళ్ళు రారుగా, అంత భయం ఎందుకండి? ఈ 13 ఏళ్ళు కూడా దుర్యోధనుడు ఏ రోజు నిద్రపోలేదు. దయచేసి యువతరం గమనించాలి. ప్రత్యేకంగా చెబుతున్న, అధర్మం ఎప్పుడూ గెలవదు, ధర్మం మాత్రమే గెలుస్తుంది. కాకపోతే కాస్త ఓపిక పట్టాలి, భగవంతుడిని స్మరిస్తూ ఉండాలి. అప్పుడు శ్రీకృష్ణుడు స్వయంగా మన దేశానికి, మన దేహానికి సారథ్యం వహిస్తాడు, ధర్మాన్ని గెలిపిస్తాడు ఖచ్చితంగా. ఓపిక పట్టాలి. అక్కడ వాడెవడో 2 మేళ్ళు కట్టగానే, అన్యాయం చేసిన వాడు కట్టగానే మనం కూడా అన్యాయం చేద్దామని దూకేయకూడదు అక్కడ. దుర్యోధనుడు ఎప్పుడు ఒక్కరోజు కూడా నిద్రపోవాలి. దానికి పెద్ద ఉదాహరణ ఏమిటంటే, చాలామందికి తెలియదు. యుద్ధం అయిపోయిన తర్వాత ధర్మరాజు గాంధారీదేవిని చూడడానికి ఎడతాడు. 100 మందిని కోల్పోయింది తల్లి, ఎలా ఉందో నన్ను చెప్పిస్తుందేమో, నేను పోయి కాళ్ళు పెట్టుకుంటానని శ్రీకృష్ణుడు చెబుతాడు. నువ్వు అందరూ చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఇదేం పని అయ్యా, మతి లేకుండాను పని కట్టుకుని పాకిస్తాన్కి వెళ్ళినట్టుగా ఉంది, ఇది నీకు ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు వెళ్ళకయ్యా, వాడు ఏదో కలుపుతాడు అందులో, ఎందుకు వచ్చిన గొడవ అంటే వినలేదు. ఈయన సాత్వికం, అతి సాత్వికం అంటారు దీన్ని. వెళ్ళి అక్కడ ఉండేసరికి గాంధారీదేవికి
గాంధారీదేవికి దండం పెడితే గాంధారీదేవి కళ్ళ గంతల కింద నుంచి చూసినటువంటి చూపుల తీవ్రతకి ధర్మరాజు కాలి గోళ్ళు 10 గోళ్ళు కాలిపోయాయండి. అంతటి సాధ్వి, అంతటి తపస్విని ఆవిడ కళ్ళు తెరిచి చూస్తుంటే వీడు ఏమయ్యేవారు. అందుకే శ్రీకృష్ణుడు వద్దని చెప్పాడు. ధృతరాష్ట్రుడు వచ్చి భీముడేడి కింద భీమసేనుడు వారు ఏదో పెద్ద ఒలింపిక్ గేమ్స్లో ఈయనకేదో పెద్ద సినిమా పాటకి ఏదో గ్లోబల్ అవార్డు వచ్చింది, అలాంటి అవార్డు ఏదో వచ్చింది, పుచ్చుకుందామని వెళ్ళిపోయాడు ఈయన భీముడు ఇక్కడికి. అలా ఉంటాడు ఆ ధృతరాష్ట్రుడు. భీముడేడి అనగానే పెడుతుంటే కృష్ణుడు ఆపి వ్యూహం అంటే ధర్మాన్ని గెలిచే వ్యూహం అంటే చెబుతున్నా, భగవంతుడు దయ ఉంటే అలా జరుగుతాయి. ఆపి భీముడిని వెనక్కి లాగి అప్పటికప్పుడు ఉక్కు భీముడు విగ్రహాన్ని తెచ్చి అక్కడ పెట్టి మావా ఇదిగో భీముడు అంటే ధృతరాష్ట్రుడు ఉక్కు భీముడిని కౌగిలించుకుంటే 2 నిమిషాల్లో ఉక్కు భీముడు తుక్కు భీముడు అయిపోయాడండి. అది ధృతరాష్ట్రుడు. వాడు బలరాముడు యుద్ధం చేయకపోవడం వల్ల కౌరవ యుద్ధం పాండవ యుద్ధం 18 రోజులు జరిగింది. కానీ ఇద్దరు యుద్ధం చేస్తుంటే 18 నిమిషాల్లో అయిపోయేది. ఒకటే ఓవర్, 2వ ఓవర్ ఉండదు. ఇంకా T20 కాదు 120 మొత్తం అయిపోతుందంటే ఒకటే లెక్క. వాళ్ళు చేయలేదు కాబట్టి అంత బలవంతుడు ధృతరాష్ట్రుడు. ఆయన ప్రేమను నమ్మడం ఏమిటి? ఇంకొక ఆశ్చర్యం ఇప్పుడు చెబుతున్న దుర్యోధనుడు సుఖంగా లేడు అనడానికి. ఈ విగ్రహం ఎక్కడది? కృష్ణుడు సృష్టించాడు అనుకుంటారు చాలామంది. లేదు, కృష్ణుడు ఆ పని చేయలేదు. కృష్ణుడిని అడిగాడు అర్జునుడు, బావా ఇప్పటికిప్పుడు ఈ విగ్రహం ఎలా వచ్చిందయ్యా అన్నాడు. నేను తయారు చేయాలదే, దుర్యోధనుడు తయారు చేసుకున్నాడు అన్నాడు. దుర్యోధనుడు భీముడి విగ్రహం తయారు చేయడం ఏమిటండి? అంటే వీళ్ళు వనవాసానికి వెళ్ళగానే దుర్యోధనుడికి తెలుసు వచ్చాక చెతగొట్టేస్తారని. దాని ముఖ్యంగా భీముడితోనే యుద్ధం చేయాలని తెలుసు. వాడితో గదా యుద్ధం చేయాలన్నా మల్ల యుద్ధం చేయాలన్నా అమిత బలాన్ని సంపాదించాలి. అందుకని ప్రత్యేకించి పనిగట్టుకుని నిర్మాణ శిల్పుల చేత ఉక్కు భీముడిని తయారు చేయించి తన రాజమందిరంలో తాను పడుకునే గదిలో పెట్టుకుని రోజు డిష్ అని ప్రాక్టీస్ చేశాడు ఈ సన్నాసి. వీడు పిరికాడో ధైర్యస్తుడో మీరే చెప్పండి. 13 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాడు. ఆయన తొడబగిలింది, చచ్చాడు. ధర్మమే గెలుస్తుంది, అధర్మం గెలవదు. అటువంటి నిశ్చయంతో అయితే కృష్ణుడు చెప్పాడు, వాడి చావును వాడే కొని తెచ్చుకున్నాడే, విగ్రహాన్ని వాడే తెచ్చుకున్నాడు. 13 ఏళ్ళు వాడు కొట్టాడు, దాన్నే పట్టుకొచ్చాను. ఇప్పుడు దీన్ని మన యోగశాస్త్రంలో ప్రాప్తి అంటారు. ఈ కాలంలో కూడా కొంతమంది యోగులు సిద్ధులు విభూతులు సృష్టిస్తారు, శివలింగాలు సృష్టిస్తారు, బంగారు బొంగరాలు సృష్టిస్తారు, గొలుసులు సృష్టిస్తారు. అవి ఎలా ఉంటాయి అంటే అంతకుముందే తయారై ఒక చోట ఉంటాయి సాధారణంగా. వాటిని ఇక్కడికి రప్పిస్తారు. దీన్ని ప్రాప్తి అంటారు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తికి ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం అంటారు. ప్రాప్తి అంటే ఉన్న వస్తువుని తేవడం. ప్రాకామ్యం అంటే కొత్త వస్తువును సృష్టించడం లేదా కోరిక తీర్చగలగడం, అడిగిన కోరిక ఏదైనా. ఆ ప్రాప్తి విద్య చేత శ్రీకృష్ణుడు అక్కడ ఉన్న ఒక్కో బింబుని ఇక్కడికి తెప్పించాడు. ఇప్పుడు చెప్పండి, దుర్యోధనుడు ఏ రోజైనా సుఖంగా ఉన్నాడా? పాండవులే సుఖంగా ఉన్నారు. అరణ్యవాసంలో యజ్ఞాలు యాగాలు చేశారు హాయిగా. బృహదస్వ మహర్షి, మార్కండేయ మహర్షి బోళ్ళు కథలు చెబుతుంటే వింటూ కూర్చున్నారు. 12 ఏళ్ల పాటు విన్నారు, శుభ్రంగా విన్నారు హాయిగా. పైగా ధర్మరాజు గొప్ప విద్యావంతుడయ్యాడు. దానివల్ల వాళ్ళందరూ చెప్పిన నలవోపాఖ్యానం విన్నాడు, రామచరిత్ర విన్నాడు, సతీసావిత్రి కథ విన్నాడు, ధర్మవ్యాధోపాఖ్యానం విన్నాడు. అప్పట్లో ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉండేదో గమనించండి. వివేకానందుడు ఆశించిన విద్య ఎటువంటిదో, మనిషిలో ఉండేటువంటి అంతర్గత ఆత్మ చైతన్యాన్ని వెలికితీసేదే విద్య. ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది పెర్ఫెక్షన్ ఆల్రెడీ విచ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ అని మనిషిలో ఉన్న పరిపూర్ణతను వెలికి తీసేది విద్య అన్నాడే. ఈ చెప్పిన కథల కారణంగా ధర్మరాజుకి చివరిలో పెట్టిన పరీక్ష కారణంగా ఆయనలో ఉండే పరిపూర్ణత బయటకు వచ్చింది. ఈ కథలన్నీ విద్య. హాయిగా విన్నాడు, అన్ని కథలు విన్నాడు. చివరిలో పెట్టిన పరీక్ష యక్ష ప్రశ్నలు. 123 ప్రశ్నలు వేశారు. ఒక్క ప్రశ్న కూడా బీరుపోకుండా 123ంటికి సమాధానం ఇచ్చి 100కి 100 మార్కులు తెచ్చుకున్నాడు ధర్మరాజు ఖచ్చితంగా. అది పరీక్ష. ఆ రోజుల్లో విద్యా విధానము పరీక్ష అలా ఉండేది. బడి అనడం, దానికి భవనం కట్టడం, పిల్లలందరినీ యూనిఫామ్ వేయడం, ఇక్కడేమో పెద్ద బెల్ట్ పెట్టడం, వాడు చచ్చి నడుము వంగిపోయేలాగా మెడకో పీకతో కూడా పెట్టడం, ఊపిరాడకుండాను అన్నీ గుండీలు పెట్టేయడం, వాడికి ఆ బూట్లు ఎప్పుడు తుడిచారో తెలియదు, సాక్స్ ఎప్పుడు ఉతికారో తెలియదు, అవన్నీ పెట్టడం. బళ్ళు కూర్చోబెట్టి సాయంత్రం వరకు మా అమ్మే డాడీ వీరిద్దరే నీకు శత్రువులు అని చెప్పడం. దీనికోసం మనం లక్షలు కట్టడం సిగ్గు లేకపోతే సరే. దీనికి మళ్ళీ ఈ బూట్లు, ఈ షూట్లు, ఈ పీకతోకలు ఇవన్నీ అవసరమా? ఈ చెప్పేది గోచగొడ్డేట్టి చెప్పకూడదా? చివరికి వాడికి మిగిలేదు అదే కదా. ఇంత చదివితే ఇంత వేషం అవసరమా అండి? ఇంత ఆర్భాటం భారతీయ విద్యా విధానంలో లేదు. వివేకానందుడు కోరుకున్నది అది కాదు. భారతీయ విద్యా విధానం భారతంలో కనపడుతుంది, వనపర్వంలో ఉంది, అరణ్య పర్వంలో. అలా కూర్చోబెట్టి సరదాగా మాట్లాడుతూ కథలు చెప్పారు. అందులో అన్ని కథల నుంచి తలోటి నేర్చుకున్నాడు ఆయన.
తలొకటే నేర్చుకున్నాడు ఖచ్చితంగా. అలాగే చెప్పేవారు ఖచ్చితంగా. ధర్మరాజు అడిగాడు బృహదశ్వ మహర్షిని, స్వామి నాకు అన్యాయం జరిగిందండి, నన్ను మాయజోదంలో ఓడించారు, నేను ఇలా పంపేశారు, నా అంత అన్యాయానికి గురైన వాడు చరిత్రలో ఎవడైనా ఉన్నాడా అన్నాడు. కాస్త టీ పట్టుకున్నా తర్వాత చెబుతాను అన్నాడు ఆయన. శుభ్రంగా అల్లం వేసిన టీ ఇచ్చాక అప్పుడు చెప్పాడు, వెర్రివాళ్ళే ఆలోచించక అబ్బాయి, నీకు సెల్ఫ్ సింపతి ఎక్కువ, నీ మీద నీకు సానుభూతి చూపించుకోండి, నీకు నిజంగా అన్యాయం జరిగిందా చెప్పమన్నాడు. ధర్మరాజు తలంచుకున్నాడు, నీకు అన్యాయం జరిగితే జరగచ్చు, మా ఈ జూదం ఆడితే ఆడచ్చు, అసలు నేను జోదవాడమని ఎవడు చెప్పాడయ్యా అన్నాడు. నా ఆడనా, నువ్వు చెప్పలేవా, ఆడకపోతే ఏమైనా జైల్లో పెడతావని చెప్పారా, నువ్వు ఆడేవా లేదా, నువ్వు ఆడేసి పైగా ఒళ్ళు పై తీయకుండా తమ్ముళ్ళని పెట్టేసి భార్యను పెట్టేసి ఇంకా నయం పక్కింటి వాళ్ళందరినీ పెట్టేయలేదు, ఇక్కడ లోకుగా దొరికారు కదా. ఇప్పుడు వాళ్ళైతే శుభ్రంగా దేశంలో ప్రజలందరినీ పెట్టేశామంటారు, రాష్ట్రంలో ప్రజలందరినీ ప్యాకెట్లో పెట్టామంటే చచ్చిపోవాలి మనం ఇక్కడ. అందుకని అలా పెట్టేలేదు, ఇంకా నయం, నువ్వు భార్యను పెడతావా తమ్ముళ్ళని పెడతావా, ఎవరు ఆడమని చెప్పారయ్యా, నీ కష్టాలు నువ్వు కొని తెచ్చుకున్నావు. మా ఈ జూదంలో మోసం ఉంది, నిజమే మోసం ఉందండి, అనుమానం వెళ్ళా, కానీ ఎక్కడుంది మోసం? వ్యాసభారతంలో నీలకంఠ వ్యాఖ్యానంలో చాలా స్పష్టంగా ఉంటుంది మోసం ఎక్కడుందో. మా ఈ జూదం ఉంటారు. శకుని ఏం చేశాడో తెలుసా? ఏషు అక్షేషు త్రిషు అంతఃసుశిరం అక్షం కృత్వా పరనామాంకిత ప్రదేశం గర్భే గురుద్రవ్య సంశ్లిష్టం కృత్వా పతితస్య అక్షస్య స్వనామైవ ఉపరి భవతి తదా స్వస్య జయః పరిణామ అధస్థం భవతి తస్య పరాజయః ఇతి అని నీలకంఠ దీక్షితుల వారు వ్యాఖ్య రాస్తాడు. అక్కడ శకుని చేసిన మోసం ఏమిటంటే, పాచికలు ఇలా ఉంటాయి కదా, గుండ్రంగా ఇలా పొడుగ్గా ఉంటాయి కదా, అవి షట్తలాని భవంతి, వాటికి 6 సర్ఫేసులు ఉంటాయి, ఉపరితలాలు 6 ఉంటాయి, సరిగ్గా ఇలాగా 6 తలాలు ఉంటాయి, 12 కోణాలు ఉంటాయి, 12 అంచులు ఉంటాయి, ద్వాదశధారేషు అన్నారు. యద్వా సర్వత చతుష్కోణతయ 4 కోణాలు, 12 అంచులు, 6 ఉపరితలాలతో ఉంటాయి పాచికలు. ఇలా గిలకరించి ఇలా వేస్తారు. ఇందులో ఏం చేస్తారంటే ప్రతి పాచిక మీద ఒకచోట ధర్మరాజు పేరు, ఒకచోట దుర్యోధనుడి పేరు రాస్తారు. ఇలా గిలకరించి వేసినప్పుడు ఇలా వేస్తే పాచికలు సరిగ్గా పైకి ధర్మరాజు పేరు వస్తే ధర్మరాజు గెలిచినట్టు లెక్క, పైకి దుర్యోధనుడి పేరు వస్తే దుర్యోధనుడు గెలిచినట్టు లెక్క. ఆ వేయడంలో ఉండే ఒడుపు, అందులో కూడా ఒడుపు కాదు, చాలా పొడుపు చేశాడు అక్కడ, పొడుపు కదా. ఈ శకుని ఏం చేశారంటే పాచికలు ఎక్కడ తయారు చేస్తారు? ఇప్పుడు కూడా మీరు చూడండి, ఎక్కడైనా పేకాట క్లబ్బులు అవి జరుగుతుంటే పేక ఎవరిస్తారండి? అక్కడ పెట్టిన వాడే ఇస్తాడు. క్లబ్ మేనేజర్ ఉంటాడు కదా, వచ్చేవాడు తెచ్చుకోరు, అక్కడ పెట్టినవాడు ఇస్తాడు. కాఫీలు టీలు మిరపకాయ బజ్జీలు అన్నీ వాడు సప్లై చేస్తాడు, అందుకోసం వాడికి కొంత కమిషన్ ఇస్తాడు. అందుకని అక్కడ వాళ్ళు తయారు చేయించినప్పుడు శకుని స్వయంగా పాచికలు తయారు చేయించాడు. వాళ్ళ నాన్నగారు ఎముకలు ఇవన్నీ మనం అనుకునే చెట్టు కింద కథలు అవన్నీ ఏం లేవు భారతంలో, హాయిగా సొంతంగా తయారు చేయించాడు. అందులో ఏం చేశాడంటే పరిణామాంకిత ప్రదేశం గురుద్రవ్య సంశ్లిష్టం కృత్వా, ధర్మరాజు పేరు ఉన్న చోట చిన్న చిన్న రంధ్రాలు చేసి అందులో ఉక్కు మొక్కలు, ఇనప మొక్కలు, బంగారం మొక్కలు, మట్టి మొక్కలు, రాళ్ల మొక్కలు, బాగా బరువైనవన్నీ పెట్టాడు. అందువల్ల గిలకరించి వేసినప్పుడు ఏమైందంటే బరువు ఉన్న చోట కిందకి ఎడుతుంది, పలచగా ఉన్న తేలిగ్గా ఉన్న చోట పైకి వస్తుంది. కాబట్టి ధర్మరాజు పేరున్నది భాగం కిందికి వెళ్ళింది, దుర్యోధనుడు పేరున్నది పైకి వచ్చింది. ఎప్పుడు దుర్యోధనుడే నెగ్గాడు. అది మాయజోదంలో ఉండే మోసం. ఇటువంటి మోసాన్ని గ్రహించుకునే స్థితిలో లేనందుకు ధర్మరాజు బాధపడాలి, కానీ మోసం చేశారంటే అలాగ చేస్తారు. వాడు శకుని, వాడు ఏమైనా కుష్ఠుడా మోసం చేయకుండా ఉండడానికి? అంతకుముందు ఎన్నో చేశారు కదా, ఈయన జాగ్రత్తలో ఈయన ఉండాలి. లేకుండా నేను ధర్మానికి కట్టుబడ్డా, నేను పెద్దనాన్నగారు ఏం చెబితే అది వింటాడు. పెద్దనాన్నగారేమో కొడుకు చేతిలో ఉన్నాడు, నువ్వేమో పెద్దనాన్నగారు చెబితే వింటానంటావు. ఆ కొడుకేమో దుర్మార్గుడు, అంటే దుర్మార్గపు శాసనమే నడుస్తుంది ఎప్పుడు కూడా. అంచేతను ఈ మాయలన్నీ గ్రహించారు కాబట్టి నువ్వు ఈ మాయ వల్ల ఇలా అయ్యావని అంటున్నావు. మాయ ఉన్నమాట నిజమే, నిన్ను ఆడమని ఎవడు చెప్పాడయ్యా? నువ్వు వనవాసానికి రావడానికి ఒక కారణం ఉంది, కానీ ఆలోచించిన రామచరిత్ర చెప్పాడు మొత్తం. రామాయణం అరణ్య పర్వంలో ఉంటుంది, ఎర్రాప్రగడ 350 పద్య గద్యాల్లో రామాయణం మొత్తం రచించాడు సంక్షిప్తంగా. చెప్పాక అప్పుడు చెప్పాడు, నువ్వంటే పేకాడవయ్యా, రామచంద్రమూర్తి ఏ దోషం చేశాడైనా 14 ఏళ్ళు వనవాసం చేశాడయ్యా, నువ్వు 12 ఏళ్లే కదా, ఇంకా ఆయనకి 2 ఏళ్ళు ఎక్కువేశారయ్యా, ఆయన ఏమైనా పేకాడాడా అని అడిగాడు. పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నారు, రాత్రి పిలిచి వనవాసం అన్నారు. ఆయన ఏమి కంగారు పడలేదు కదా, పొద్దున్న పిలిచి పట్టాభిషేకం అన్నా తండ్రి మీ ఆజ్ఞ అన్నాడు, రాత్రి పిలిచి వనవాసం అంటే తల్లి నీ దయ అన్నాడు, వెళ్ళిపోయాడు వెంటనే. అదయ్యా రామచంద్రమూర్తి. అటువంటి వాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు నాయన, నువ్వు అక్కడవే కష్టాలు పడ్డావు అనుకోక అనగానే ధర్మరాజు హృదయం శాంతించి, మహానుభావుల కష్టాల ముందు నా కష్టాలు చాలా తక్కువ, అయినప్పటికీ రామచంద్రమూర్తి జయించాడు కాబట్టి, అయినప్పటికీ ధర్మవ్యాధులు జయించాడు కాబట్టి, అయినప్పటికీ సతీ సావిత్రి తన భర్త ప్రాణాలు కూడా తెచ్చుకుంది కాబట్టి ధర్మానికి కట్టుబడి ఉంటే నేను గెలుస్తా అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని పొందగలిగాడు ధర్మరాజు. అది ఆనాటి విద్య.
దానికి పరీక్ష పెట్టారు చివరిలో 123 ప్రశ్నల పేరు మీద. ఆ ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పాడు. మొదట సమాచారానికి పరీక్ష పెట్టారు. ఏదో భూమి కంటే గొప్పదెవరు, ఆకాశం కంటే గొప్పవారెవరు, ఇలా ఏదో పెట్టారు. నిద్ర కళ్ళు మూసుకుని కళ్ళు తెరుచుకునే నిద్రపోయేది ఏది, జీవితాంతం నీకు తోడుగా ఉండే స్నేహితుడు ఎవరు అన్నారు. దైవం ఇచ్చిన స్నేహితుడు ఎవరంటే భార్య అని చెప్పాడండి ధర్మరాజు. ఎంత గొప్పది మన వ్యవస్థ. కింస్విత్ దైవకృత సఖా, భార్యా దైవకృత సఖా అన్నాడు. అలాంటివన్నీ సమాచారమే అనుకుందాం. చివరిలో సదాచారానికి పెట్టాడు పేరు. భారతీయ విద్యా విధానం వివేకానందుడు కోరిన విద్యా విధానం ఎంత గొప్పదో చూడండి. సదాచారానికి పెట్టాడు. నీకు సంస్కారం ఉందా లేదా దాన్ని తెలుసుకుంటానన్నట్టుగా నువ్వు మంచి సమాధానాలు చెప్పావయ్యా, నలుగురిలోనూ ఒక్కడిని బతికిస్తే ఎవరినో కోరుకోమన్నాడు. ఇప్పటి నాయకులు ఎవరైనా సరే బాగా గెలుపు గుర్రం బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేవాడిని కోరుకుంటారు. తక్కువవాడిని ఎవరు కోరుకుంటారు? ధర్మరాజు భీముడిని కోరుకోవాలా, అర్జునుడిని కోరుకోవాలా, కనీసం చిన్నవాడనే మమకారంతో సహదేవుడిని కూడా కోరుకోగల, నకులుని కోరుకున్నాడు. అదేమిటయ్యా నకులుని అడుగుతున్నావు? నకులస్సతు జీవతు, నకులస్సతు జీవతు, నకులస్సతు జీవతు అని 3 సార్లు చెప్పాడు. నకులుని ఎందుకు అడుగుతున్నావా అంటే రాజకీయాలు, గెలుపు గుర్రాలు, బలాలు, ఓటములు నాకు తెలియవయ్యా. మా నాన్నగారికి 2 భార్యలు, కుంతి మాద్రి. ఆయన 2 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడో పత్రికల వారు ఆయన అడగండి, నన్ను అడగండి, నాకు అనవసరం. ఆయన ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా వాళ్ళని తల్లులుగా గౌరవించడమే నా పని. పుత్రుడు ధర్మం అంతే, విమర్శించడం కాదు తల్లిని తండ్రిని. వాళ్ళ బలహీనతలు వాళ్ళవి, మనం ఎత్తి చూపకూడదు, మనం దాన్ని అనుభవించాల్సింది. ఆ తప్పని తెలిస్తే ఆ తప్పు మనం చేయకూడదు అంతే. ఇలా ఎందుకు చేసావని తల్లిని కానీ తండ్రిని కానీ అడిగే అధికారం పిల్లలకి లేదు మన సంప్రదాయం ప్రకారం. అంతే, దాన్ని భరించడమే, మనం చేయకుండా ఉండడమే అంతే. అందుకే నాకు తెలియదండవని, కానీ వారిద్దరిని నేను గౌరవించాలి. కుంతి సంతానం 3లో పెద్దవాడిని నేను బతుకున్నాను. మాద్రి సంతానం 2లో పెద్దవాడు నకులుడు. అందుకని బతికించండి, కుంతి మాద్రులు ఇద్దరిని సమానంగా గౌరవించిన మాట నాకు దక్కాలి. నా తల్లి నా గురించి ఈ లోకంలో కాదు ఏ లోకంలో నేను తల ఎత్తుకుని బతకాలి, కానీ తల దించుకుని బతకడానికి వీలు లేదు అన్నాడమ్మా ధర్మరాజు. పరీక్షలో నెగ్గిన విధానం అది. ఇవాళ విద్యార్థులందరూ సరస్వతి విద్యాపీఠంలో చదువుకుంటున్న వారందరూ వారి మీద నాకుండే ప్రబలమైన విశ్వాసం ఏమిటంటే ఈ రామాయణ భారతాల్లో ఉండే విలువలకి వాళ్ళు అంకితమై బతుకుతారు. నాకు ఆ విశ్వాసం ఉంది ఖచ్చితంగా. ఇంత పెద్ద సమావేశం జరిపితే పూర్వ ఆచార్యులు, పూర్వ విద్యార్థులు ఇంతమంది ఇక్కడికి వచ్చారు అంటే ఈ విద్యాపీఠం ఎటువంటి వాళ్ళని తయారు చేసిందో మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఎన్నో ఏళ్ళై చదివారు, ఎన్నో ఏళ్ళై ఉద్యోగాలు మానేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, రకరకాల వృత్తుల్లో స్థిరపడ్డారు, రకరకాల వ్యాపకాల్లో ఉన్నారు. అయినా ఇక్కడ సమావేశం జరుగుతుంది అని కానీ ఎంతమంది పరిగెట్టుకుని వచ్చారే లేదా? ఎండనక వాననక ఇక్కడ కూర్చుని అన్నీ వింటున్నారు. కార్యక్రమాలు క్రమశిక్షణ తప్పకుండా నిమిషం అంటే నిమిషం, 2:30 అంటే 2:30 ఖచ్చితంగా అన్నీ జరుగుతున్నాయా లేదా? అంత క్రమశిక్షణకి ఇప్పటికి కూడా విద్యాపీఠాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా అక్కడ చదువు అయిపోయాక కూడా వేరే చోట ఉంటూ కూడా వేరే పనిలో ఉంటూ కూడా మనం కట్టుబడి ఉన్నాము అంటే సరస్వతీదేవి ఈ పీఠాన్ని నడిపిస్తోంది అని నాకు ప్రబలమైన విశ్వాసం కలుగుతుంది. ఆ విలువలకి మనం కట్టుబడి ఉండాలి, ఆ విలువల ప్రకారమే మనం నడుచుకోవాలి. అందుకే వివేకానందుడు ఆ విలువల కోసమే పాటుపడ్డాడు. కాబట్టి ఆయన ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం మనం. గుడి గంటలు ధ్వనింపజేసెను చికాగో వేదికన్, గుడి గంటలు ధ్వనింపజేసెను చికాగో వేదికన్, ప్రేక్షకులు గడియల్ గంటలు రోజులు క్షణములట్లు ఆత్మీయతా వృష్టిలో దడియన్, ఆత్మీయతా వృష్టిలో దడియన్, స్వామి వచో విలాసములు తత్వంబుల్ కథల్ గేయముల్, స్వామి వచో విలాసములు తత్వంబుల్ కథల్ గేయముల్, హడలెత్తించెను పశ్చిమావనియు ఆర్యావర్తమౌనోయనన్, గుడి గంటలు ధ్వనింపజేసెను చికాగో వేదికన్ అని సాగర ఘోష కావ్యంలో వివేకానందుడి గురించి రాశాను నేను. ఆయన చికాగో నగరంలో, పాశ్చాత్య దేశంలో ప్రధానమైన నగరంలో గుడిగంటలు ధ్వనింపజేశాడు. మా గుడిగంటలు వినండి, మీకు మా సంస్కారం ఏమిటో అర్థమవుతుంది అన్నాడు. ప్రేక్షకులు గడియలు గంటలు రోజులు ఆత్మీయత వృష్టిలో తడిసిపోయారు. దెబ్బకి పశ్చిమావని అంతా ఏమనిపించిందంటే వీళ్ళంతా హిందువులైపోతారా అని భయం వచ్చేసింది వాళ్ళకి. అలా జరిగే స్వామి యొక్క ఉపన్యాస పరంపర. అక్కడ వీళ్ళంతా భారతదేశంలో ఉండడం కాదు, మొత్తం హిందూ మతం పుచ్చుకుంటారేమో, మనమేదో అక్కడికి ప్రత్యేకంగా బృందాలను పంపించి వాళ్ళని మార్చేద్దామని చూస్తున్నాం. వీళ్ళు ఎదురుదాడికి పూనుకున్నారయ్యాక మనం ఎవరం తట్టుకోలేవు. ఇక్కడ మొత్తం ఈ పంపించినటువంటి మత ప్రచారకులందరికీ ఒక్క వివేకానందుడే బదులిచ్చేలా ఉన్నాడు. వివేకానందుడు కోరినటువంటి విద్యా దుర్గం ఎటువంటిదో వేరే ఏం అక్కర్లేదండి, సరస్వతి వర్ణన చాలండి. సరస్వతీదేవి చిత్రం అక్కడ పెట్టుకుని మనం నమస్కారం చేసుకున్నాం కదా, ఆ చిత్రానికి సంబంధించిన వర్ణన చాలండి. మన విద్య ఎలా ఉండాలో ఆ విగ్రహంలో ఉందండి చాలు, ఇంక వేరే ఏం అక్కర్లేదు.
ఆ విగ్రహాన్ని చూడండి, పోతన గారి పద్యం చదువుకోండి. క్షోణితలంబునెన్నుదురు సోకగ మృక్కిను తింతు సైకత శ్రోణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్తవ సీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్ క్షోణితలంబునెన్నుదురు సోకగ మృక్కిను తింతూ. పోతన గారు భాగవతంలో ఇష్టదేవతా ప్రార్థనలో మొదట్లోనే ఉంటుంది ఈ పద్యం. అమ్మా నీకు నా నుదురు నీ పాదాలకి తాకే విధంగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను తల్లి అన్నాడు. సైకత శ్రోణికి చెంచరీక జయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్తవ సీకరణైక వాణికిన్ వాణికి అక్షదామ సుఖవారిజ పుస్తక రమ్య పాణికిన్. 5 విశేషణాలు వాడాడు. 5 ఆ విగ్రహానికి సంబంధించిన వర్ణనే. సైకత శ్రోణికి అమ్మవారి యొక్క కటిభాగం ఎలా ఉందంటే సముద్ర తీరంలో ఇసుక తిన్నెలా ఉందిట. ఇది చూసిన వాళ్ళు కొంతమంది వామపక్షవాదులు వీళ్ళు సరిగ్గా అర్థమై చావక ఏమంటారు అంటే పూర్వకాలం ప్రబంధ కవులకి పని ఏమీ లేదు, ఆడవాళ్ళని అంగాంగాలు వర్ణించడమే పని. వీడికి ఆడదానికిను అమ్మవారికి తేడా తెలియదు. అమ్మవారు వేరు, మామూలు స్త్రీ వేరు. అమ్మవారు వేరు, మామూలు స్త్రీ వేరు. దేవతా స్త్రీలను అలా వర్ణించారు అంటే కటిభాగం విశాలమైంది అని అంటే అందంగా ఉంటారని కాదు. అక్కడ కటిభాగం అంటే ఏమిటి? కూర్చోవడానికి. కటిభాగం దృఢంగా ఉంటేనే కూర్చోగలం. అర్భకంగా ఉంటే ఏం కూర్చుంటామండి? కాసేపటికి లేస్తాడు, కింద పడతాడు అక్కడి నుంచి. కూర్చోవడం ఎక్కడ? సైకత శ్రోణి అన్నాడు. ఇసుక తిన్నెలు ఎక్కడుంటాయండి? సముద్ర తీరంలో ఉంటాయి. అంటే విద్యావంతుడైనటువంటి వ్యక్తి తన విద్యతో ప్రపంచమంతా వ్యాపించాలి. సముద్రం ఎంత మేర వ్యాపించిందో అంత మేర వ్యాపించాలి. సైకత శ్రోణి అంటే అర్థం అది. అమ్మవారు కూర్చునే కటిపీఠాన్ని సైకత శ్రోణి ఇసుక తిన్నతో పోల్చారు. ఇసుక ఎక్కడ ఉంటుందేమో? సముద్ర జలంలో ఉంటుంది. సముద్రం ఎక్కడ ఉంటుంది? భూమండలం చుట్టూ ఉంది. అంచేత మన విద్య, మన భారతీయ విద్యా విధానం ప్రపంచమంతా వ్యాపించాలి. చెంచరీక జయ సుందర వేణికి అమ్మవారి కేశపాశం ఉందట. దాని మీద చెంచరీక తుమ్మెదలు వాలి ఉన్నాడు. తుమ్మెదలు ఎక్కడ వాళ్తాయండి? కొబ్బరి నూనె రాసుకుంటే వాలవు, ఆముదం రాసుకుంటే వాలవు, జుట్టు విరబోసుకుంటే అసలే వాలవు, దోమలు వాళ్తాయి. తుమ్మెదలు ఎక్కడ వాళ్తాయి? పద్మం ఉన్న చోట వాళ్తాయి. పద్మాలు ఎక్కడ ఉంటాయి? జడలో ఉంటాయి. అంటే అమ్మవారు కొప్పు పెట్టుకుని చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ అని 4-5 రకాల పుష్పాలు పెట్టుకుంది మొత్తైదువు. కాబట్టి భారతీయ స్త్రీ ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుంది సరస్వతీదేవి. ఆ పుష్పాల నిండా మకరందం ఉంది కాబట్టి తుమ్మెదలు వచ్చాయి. అమ్మవారి సరస్వతీదేవి కేశపాశంలో పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పాల్లో మకరందం ఉంది. మకరందం కోసం తుమ్మెదలు వచ్చాయంటే అర్థం ఏమిటంటే నీ విద్యను బాగా చదువుకుంటే నీ ప్రతిభ అనే మకరందాన్ని ఆస్వాదించడానికి ఉద్యోగం అనే తుమ్మెద వెతుక్కుంటూ వస్తుంది నాయనా. నువ్వు వెతుక్కోవలసిన అవసరం లేదు, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీ ప్రతిభను నువ్వు కాపాడుకుంటే చాలు. ఇక్కడ ఉద్యోగం చేసే సామర్థ్యం ఉందే అది మకరందం, ఉద్యోగపు అవసరం ఉందే అది తుమ్మెద. తుమ్మెద మకరందం దగ్గరికి వస్తుంది కానీ మకరందం తుమ్మెదను వెతుక్కుంటూ పైకి లేవదు, ఫౌంటైన్ లేచినట్టు లేవదు. అది మకరందం ఎక్కడుందో అక్కడికి వస్తుంది తుమ్మెద. అలాగే ప్రతిభ ఎక్కడ ఉందో అక్కడికి ఉద్యోగం రావాలి. కానీ ఒక ఉద్యోగానికి 1000 మంది పోటీ పడ్డం, మధ్యలో 100 మంది కాళ్ళు పెట్టుకోవడం ఏం కర్మండి ఇది? ఏ కర్మ వచ్చిన వ్యవస్థలో బతుకుతున్నాం? ఎటువంటి వ్యవస్థ నుంచి ఎక్కడికి దిగజారాం? శ్లోకాలు మర్చిపోయాం, పద్యాలు మర్చిపోయాం. అమ్మవారి విగ్రహం అనగానే ఏంటంటే నేత్తో అభిషేకం చేద్దామా, పూలతో అభిషేకం చేద్దామా, పట్టు చీర పెడదామా, తెల్ల చీర, నువ్వు ఏం పెట్టినా ఒకటే చదువు మానేసిన తర్వాత. అర్థం చేసుకోవాలి. సరస్వతీదేవికి తెల్లచీర ఇష్టం అంటే అర్థం ఏమిటి? విద్యావంతులైన వాళ్ళందరూ తెల్లగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, అలా ఉండాలని అర్థం అక్కడ. అంతేగాని అమ్మవారికి తెల్లచీర ఇష్టమైన సరస్వతీదేవి ఊళ్ళో మొత్తం ఒక 100 తెల్లచీరలు పట్టుకెళ్ళి పారేశారనుకోండి, అర్చకుడు భార్య వస్తుంది కట్టుకోలేక. ఆవిడగా కట్టుకునేది మరి అస్తమానం తెల్లచీరలే పెడుతున్నారు, రంగు చీర కూడా పెట్టండి అని అడుగుతుంది. ఇది ఎందుకు చేశారో అర్థం చేసుకోవాలి. అది ఇందాక చెప్పారే ఈయన మాట్లాడుతూను వివేకానందులు చెప్పిందని చెప్పేసి స్పిరిచువలైజేషన్ ఆఫ్ రిలీజియన్, మతాన్ని ఆధ్యాత్మిక చేయడం అంటే ఇదండి. అమ్మవారికి తెల్లచీర పెట్టడం అంటే గుళ్ళో కట్టుకెళ్ళి ఒక 100 చీరలు పెట్టడం నేను పెట్టానని చెప్పడం కాదు. ఇక్కడ తెల్లచీర ఎందుకు పెట్టారు? స్వచ్ఛత. తెలుపు అంటే స్వచ్ఛత. విద్యావంతుడు, విద్యార్థి, ఉపాధ్యాయుడు, విద్యా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛంగా ఉండాలి. అన్నం కోసం తెల్లచీర. కానీ అమ్మవారికి తెల్లచీర ఇష్టమైతే నీలం చీర కట్టుకోనని చెప్పిందా? బ్రహ్మదేవుడు ఏమైనా వద్దన్నాడా? చెంచరీక చెయ్య సుందర వేణి అంటే నీ ప్రతిభను నువ్వు కాపాడుకుంటే ఉద్యోగం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. మకరందాన్ని వెతుక్కుంటూ తుమ్మెదలు వచ్చినట్టే. రక్షితామర శ్రేణికి విద్య మన చేతిలో ఉంటే విద్య దేవతలను కూడా రక్షిస్తుంది ఖచ్చితంగా. క్షీరసాగర మొదలైన సందర్భాల్లో వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టింది సరస్వతీదేవి. దేవతలను రక్షిస్తుండడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏమిటో తెలుసా? సరస్వతీదేవిది. కుంభకర్ణుడు తపస్సు చేస్తున్నాడు. కుంభకర్ణుడు రావణుడు తమ్ముడు.
దేనికోసం? వాడికి ఆహారం ఎంత ఉన్నా సరిపోతుంది. అందుకని నాకు నిర్దయగా అందరినీ చంపేటువంటి కఠిన హృదయం ఇమ్మని తపస్సు చేస్తున్నాడు. ఎందుకంటే వాడు ఒకరిద్దరిని చంపుతుంటే వాడి మనస్సు ద్రవిస్తుంది పాపం చంపలేక. నాకు నిర్దయ కావాలని తపస్సు చేస్తుంటే దేవతలందరికీ భయం వేసింది. వీళ్ళు అన్నగారు పెద్ద రౌడీగాడు, వీడు అంతకంటే రౌడీగాడు, వీడు తపస్సు కూడా చేస్తున్నాడు. ఇంత నిర్దయ కనుక వీడికి భగవంతుడు ఇచ్చేస్తే బ్రహ్మదేవుడు మరి తర్వాత ఎంతమందిని చంపేస్తాడు అని వెళ్ళి బ్రహ్మదేవుడు కాళ్ళు పెట్టుకుంటే నాకు తెలియదు, వరం ఇవ్వడం ఒకటే నాకు తెలుసు, మా ఆవిడని అడగండి అన్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు చూడు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అండి ఆవిడ వచ్చి వీడు నాలిక మీద కూర్చుంది, కుంభకర్ణుడు నాలిక మీద. వాడు నిర్దయ అనకపోయి నిద్రయ అన్నాడు. రాకింద దావత్ ఎట్టపోయి దాకింద రావచ్చేటట్టు తదాస్తోంది, గొడవ లేదు, పడుకున్నాడు. ఇప్పుడు చెప్పండి అమ్మవారి దేవతలను రక్షించిందే లేదా? వాడు నిర్దయ అని ఉంటే కొంపలు అంటుకునేది. ఒక్కోసారి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ప్రాణాలను కాపాడుతుంది, వర్ణక్రమ దోషం కూడా ప్రాణాలను కాపాడుతుంది. నిర్దయ అనడానికి బదులు నిద్రయా అన్నాడు వాడు. తదాస్తు అందేవి బ్రహ్మదేవుడు అలాగే అన్నాడు. అంటే ఏదంటే వరాలు శాపాలు ఎలా ఉంటాయంటే లాంగ్వేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ భాషలో ఏమన్నావు అంతే, ఉపయోగించిన భాషే అక్కడ లెక్క. నేను కన్ను ముయ్యాలి అన్నావు అనుకో పోతావు. కన్ను ముయ్యడం అంటే క్లోజింగ్ది అయ్యి అనకూడదు, తెలుగులో అర్థం కాదు. కన్ను మూసాడంటే పోయాడని అర్థం ఇక్కడ. అందుకని నేను కన్ను ముయ్యాలి అని వారం కొద్దిగా తదాస్తు అంటాడు బ్రహ్మదేవుడు, వెంటనే పోతాం. మరి తెలుగు భాషలో అదే అర్థం దానికి. నా ఉద్దేశం ఈ ఉద్దేశం కాదు, ఇక్కడ మాట ఏం వచ్చింది అదే ముఖ్యం ఇక్కడ. అలాగే అమ్మవారు దేవతలను కాపాడుతుంది. తెంచి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికి సరస్వతి విద్యాపీఠంలో మనం చదువుతున్నాము అంటే ఈ విద్య కనుక సక్రమంగా నేర్చుకోగలిగితే డిగ్రీ పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడు మనస్సును ఆకట్టుకుంటే అమ్మవారు ఖచ్చితంగా. బ్రహ్మదేవుడు మనస్సు అంటే ఏమిటి? బ్రహ్మదేవుడు మనస్సు నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది. ధాత యథాపూర్వమ కల్పయతు, బ్రహ్మదేవుడే సృష్టి చేశాడు కదా. బ్రహ్మదేవుడు మనస్సు నుంచి వచ్చిందే ఈ సృష్టి అంతా కూడా. బ్రహ్మదేవుడు మనస్సును సరస్వతీదేవి ఆకట్టుకుందంటే అర్థం ఏంటి? విద్యావంతుడైన వాడు ఈ సృష్టి అంతటినీ ఆకర్షించగలడు ఖచ్చితంగా. ఆ దైవంబునుణం విన గోదావరి కూడా ఈత కొలనైపోవున్, ఆ దైవంబునుణం విన గోదావరి కూడా ఈత కొలనైపోవున్, నీదైన చిత్తశుద్ధికి పాదాక్రాంతం వగును ప్రపంచం వెళ్ళన్. సాగర ఘోష కావ్యంలో పద్యం. చిత్తశుద్ధితో విద్య నేర్చుకుని చిత్తశుద్ధితోనే సంసారం చేస్తే, చిత్తశుద్ధితోనే ఉద్యోగం చేస్తే ప్రపంచం మొత్తం మన పాదాక్రాంతం కావలసిందే. సరస్వతీదేవి వైభవం. ఇప్పుడు 5వ విశేషణం, అసలైన విశేషణంలో విద్యా వ్యవస్థ మొత్తం ఉంది. అక్షదామ సుఖ వారిజ పుస్తకరమ్య పాణికిన్. 4 చేతులు ఉంటాయి అమ్మవారికి, గమనించండి. 4 చేతుల్లో 4 వస్తువులు ఉంటాయి. ఏముంటాయట? అక్షదామ జపమాల ఉంటుంది, సుఖ చిలుక ఉంటుంది, వారిజ పద్మం ఉంటుంది, పుస్తకం ఉంటుంది. గమనించండి, ఉన్నాయా? ఉండవు. మీకు అనుమానం లేదు, ఉండవు. మీరు చూసిన ఉపయోగం లేదు. బెమ్మరపోతన గారు చెప్పింది ఈ ఉన్న సరస్వతి గురించి కాదు. 4 చేతులు అమ్మవారి గమనించండి. చేతిలో జపమాల ఉంటుంది, పుస్తకం ఉంటుంది, 2 చేతుల్లో వీణ ఉంటుంది. సరస్వతి వేరు, శారద వేరు మనం గమనించాలి. సంస్కృతంలో పర్యాయ పదాలు ఎలా ఉంటాయంటే పర్యాయ పదాల్లో ఉంటాయి, కానీ కించిత్తు సూక్ష్మమైన భేదం ఉంటుంది. పాస్డ్ అంటే అర్థం వేరు, పాస్డ్ ఇవే అంటే అర్థం వేరు. ఇవే చేర్చినంతలో ఇంత కొంపలు అంటుకుంటే మరి చేర్చకంతే. ఆ ఇవేలో కూడా ఏ వేరు వే వేరు రాసేమనుకో ఏ వే అంటారు, ఏ కలిపేమనుకో ఏవే అంటారు. తేడా లేదా? అందుకని ఇందులో అంతే లెక్క. ఇక్కడ వీణ ఉంటుంది, శారదాదేవి చేతుల్లో వీణ ఉండదు. బెమ్మరపోతన గారు వర్ణించింది శారదాదేవిని. మీకు ఆ మూర్తిని చూడాలని ఉంటే శృంగేరి పీఠం వారు ప్రకటించిన శారదాదేవిని చూడండి. శారదా చంద్రమౌళీశ్వర స్వామి అంటారు. శివుడు భార్య శారద ఏమిటండి? అక్కడ అమ్మవారు పార్వతీదేవి శారదా రూపంలో ఉంది. అమ్మవారు ఎవరికైనా జ్ఞానోపదేశం చేయాలంటే శారదా రూపం ధరిస్తుంది. విష్ణుమూర్తి ఎవరికైనా జ్ఞానోపదేశం చేయాలంటే హయగ్రీవ అవతారం ధరిస్తాడు. శివుడు ఎవరికైనా జ్ఞానోపదేశం చేయాలంటే దక్షిణామూర్తి రూపం ధరిస్తాడు. ఎందుకంటే మాస్టర్ స్కూల్కి యూనిఫారం వేసుకుని వెళ్ళినట్టే, అంతకంటే వెళ్ళా. ఇంటి దగ్గర వ్యవసాయం చేసేటప్పుడు నెక్కర వేసుకుంటాడు, బడికి వెళ్ళాలంటే ప్యాంట్ వేసుకుంటాడుగా, పంచి కట్టుకుంటాడుగా. అలాగే శివుడు జ్ఞానోపదేశం చేసి దక్షిణామూర్తి రూపంలో చేస్తాడు, విష్ణుమూర్తి హయగ్రీవస్వామి రూపంలో చేస్తాడు. అమ్మవారు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అయిన లలితా పరాభట్టారిక ఎవరికైనా జ్ఞానోపదేశం చేయాలంటే శారదాదేవి రూపంలో చేస్తుంది. అందుకే శారదా చంద్రమౌళీశ్వరులు అంటారు. అక్కడ ఆ శృంగేరి పీఠం శారదాదేవి చిత్రాన్ని చూడండి. ఆవిడ బాసిం పట్టేసుకుని కూర్చుని ఉంటుంది, కాళ్ళు ఇలా కిందికి ఉండవు, బాసిం పట్టేసుకుని మనం భోజనానికి కూర్చున్నట్టే కూర్చుని ఉంటుంది. ఒక చేతిలో చిలుక ఉంటుంది, ఒక చేతిలో పద్మం ఉంటుంది, ఒక చేతిలో జపమాల ఉంటుంది, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది. ఈ 4 పెట్టడంలో ఉద్దేశం ఏమిటి? బమ్మెరపోతన గారు ఎందుకు చెప్పారంటే వైదిక విద్యా విధానం.
సరిగ్గా పుస్తకం ధర్మానికి ప్రతీక. పుస్తకం ద్వారానే మనం ధర్మాలన్నీ నేర్చుకుంటాం. పద్మం అర్థానికి ప్రతీక. పద్మం అంటే లక్ష్మీదేవి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయితాక్షి. పద్మం అంటే అర్థానికి ప్రతీక. పద్మం అంటే అబ్జం అంటారు. అబ్జం అంటే సంస్కృతంలో మనీ యూనిట్. అబ్జం అంటే 100 కోట్లు లెక్క. అబ్జం అంటే 100 కోట్లు లెక్క. అర్బుదమబ్జం ఖర్వ నిఖర్వ మహాపద్మశంకవస్తస్మాత్ అనే లెక్కలు ఉన్నాయి సరిగ్గా. అర్బుదం అంటే 10 కోట్లు, అబ్జం అంటే 100 కోట్లు లెక్క. అంచేత 100 కోట్లు అనే మనీ యూనిట్ని అబ్జం అంటారు. అంచేత పద్మం అర్థానికి ప్రత్యేక, పుస్తకం ధర్మానికి ప్రత్యేక, పద్మం అర్థానికి ప్రత్యేక, చిలుక కామపురుషార్థానికి ప్రత్యేక. ఎందుకంటే కామదేవుడు ఎవరు? మన్మథుడు. మన్మథుడు వాహనం ఏమిటి? చిలుక. అందుకని చిలుక కామపురుషార్థానికి ప్రత్యేక. ఆ పైన జపమాల మోక్షానికి ప్రత్యేక. ఇది భారతీయ విద్యా విధానం, భారతీయ దేవతా రూపకల్పన విధానం. ఏ దేవతకి ఏ రూపం ఇచ్చినా డబ్బుకి లక్ష్మీదేవి అన్నారని డబ్బు ఎలా వినియోగం చేయాలో ఆవిడ పట్టుకున్న ఆభరణాల్లో ఉంటుంది ఖచ్చితంగా. సరస్వతి విద్యను ఎలా వినియోగం చేయాలో ఈవిడ చేతిలో ఉన్న వస్తువుల్లో ఉంటుంది ఖచ్చితంగా. నువ్వు ధర్మంగా ఉండు, ధర్మం ద్వారా అర్థం సంపాదించు. ఆ ధర్మంగా సంపాదించిన అర్థం ద్వారానే కామ అంటే కోరికలు తీర్చుకో. ఆ కోరికలు ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. వైరాగ్యంతో మోక్షాన్ని పొందు. విద్య ద్వారా ఈ 4 సాధించాలని చెప్పడానికే అమ్మవారు ధర్మార్థ కామ మోక్షాలకి ప్రతీకలుగా అక్షదామ సుఖవారిజ పుస్తకరమ్య పాణికిన్ అటువంటి ఆభరణాలు ఆవిడ ధరించింది, వస్తువులు. ఆ సరస్వతీదేవిని మన విద్యాపీఠానికి సర్వాధికారినిగా నిలబెట్టుకున్నాం. అందుకని మీరు ఇక్కడ పూర్వ ఆచార్యులైనా పూర్వ విద్యార్థులైనా మీ పిల్లల్ని తిరిగి సరస్వతీ విద్యాపీఠంలోనే చదివించి భారతీయ సాంస్కృతిక సైనికులుగా తయారు చేయండి. దయచేసి భారతీయ సాంస్కృతిక సైనికురాళ్ళుగా తయారు చేయండి. సాంస్కృతిక సైన్యం ఇవాళ చాలా అవసరం. న్యాయమూర్తి గారు చెప్పినట్టుగా మేధా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలంటే సాంస్కృతిక సైన్యం చాలా అవసరం. మీరు నన్ను ఆశీర్వదిస్తే నేను 30 ఏళ్లుగా చేస్తున్న కార్యక్రమం అది. హిందూ సాంస్కృతిక సైనికుడిని నేను అనుమానం వెళ్ళ. అందుకే నా మాట కొంచెం ఘాటుగానే ఉంటుంది ఖచ్చితంగా. ఇది కలియుగానికి తగిన మాట. ఇలా మాట్లాడకపోతే ఎవరికి ఎక్కదు. అందుకని ఖచ్చితంగా నువ్వు రా, ఏమొస్తావో నేను చూపిస్తా, గ్రంథాలు చూపించేమిటో లెక్క. ఎవరితోనైనా సరే సవాలు ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ సత్యం కోసం నిలబడ్డాం, ధర్మం కోసం నిలబడ్డాం. భయపడే సమస్య లేదు. ఇక్కడ ప్రాణం మీద అపేక్షలు ఏమీ లేవు. 64 ఏళ్ళు బతికాం, అదే ఎక్కువ. పెద్ద విషయం కాదు. ఇక్కడ ధర్మం కోసం బతుకుతున్నావా లేదా అన్నదే ముఖ్యం. సాంస్కృతిక సైనికుడిగా బతకాలంతే లెక్క. లేకపోతే ఈ విద్యా వ్యవస్థలో మనం ఉండలేమండి. ఇప్పుడు సరస్వతి ఎలా ఉందో చూడండి. ఇంత అందంగా పద్మంలో కూర్చుని జపమాల పట్టుకుని, ఏం లేదమ్మా పూట పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్లా. నా గొళ్ళు మండి పద్యం రాశాను సాగర కోశలో. ఎంత మారిపోయిందమ్మా నీ రూపం. బమ్మెరపోతన గారి కాలానికి నా కాలానికి నాదో దురదృష్టం అమ్మా ఇలా వర్ణించాల్సి వస్తుంది. కానీ అలాగే ఉంది వ్యవస్థ. పూట పూటకు పెక్కు పోటీ పరీక్షల తలనొప్పి చేమేను తల్లడిల్ల బస్తాల బరువున్న పుస్తకాలను మోసి బంగారుమై దీవ కృంగిపోవ కాపీలు సాగించు కన్న బిడ్డలగాంచి కాటుక కన్నుల క్రమ్ము కొనగా పాండిత్యమేలేని పంతులయ్యల చూచి నెరివేణి సవరంపు నీడ నిలువ టెస్ట్ పేపర్లు బోటులై టీవీ నిలుప గైడులే సైడుగా శృతి కలిపి పాడ తెగిన వీణను వాయించు తెగువ చూపు తెగిన వీణను వాయించు తెగువ చూపు ఆధునిక సరస్వతి వ్యధను అరయలేరే. నిజంగా ఇవాళ ఇలా ఉందా లేదా? 12 ఏళ్ళు అరణ్యవాసం జరిగితే ధర్మరాజుకు పరీక్ష చివరిలో పెట్టారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది 12th ఇయర్, 12వ సంవత్సరం చివరిలో పెట్టారు. 123కి 123 మార్కులు తెచ్చుకున్నాడు ఆయన. ఇవాళ ఏడాదికి కాదండి, 6 నెలలకు కాదండి, నెలకు కాదండి, రోజు పరీక్షే. గర్భిణీ స్త్రీకి కూడా ఇన్ని పరీక్షలు ఉన్నాయి. చంపేస్తున్నారు పిల్లలను పట్టుకుని. పొద్దున్న పరీక్ష పెట్టడం, మధ్యాహ్నం మార్కులు చెప్పడం, నీకు నిన్నటి కంటే తక్కువ వచ్చాయన్న వాడు చావాలా బతకాలా? నిన్న ఇవాళ ఒకలాగా వస్తాయా? నిన్న ఇవాళ సూర్యుడు కూడా ఒక రకంగా ఉదయించడే, మార్కులు ఎలా ఒకలా వస్తాయండి? వెంటనే ఇంటికి పట్టుకురాగానే తల్లి తండ్రి చూసి వై ఇదో ఇంగ్లీష్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ. ఇది అందుకే పిల్లలు ఎలా తయారయ్యారు చూడండి. యువతరం ఇవాళ వీళ్ళకి వెంటనే జరగాలి ఏదైనా సరే. వెంటనే జరగకపోతే ఏదో మింగేస్తాడు, చచ్చిపోతాడు, లేకపోతే ఎవడో చంపేస్తాడు. ఏదైనా సరే వెంటనే జరగాలి. వీడు ఎవరో అమ్మాయిని ప్రేమించాడు, వెంటనే అమ్మాయి 24 గంటలు ఐ లవ్ యూ చెప్పేయాలి. చెప్పకపోతే కొంపలు అంటుకుంటాయి, లేకపోతే చచ్చిపోతాడు. ఎందుకు ఈ వెంటనే జరగాలని వస్తుందంటే మన విద్యా విధానంలో లోపం అమ్మ. 6 నెలలకో ఏడాదికో పెట్టవలసిన పరీక్షల్ని వారం కాదు రోజు పెడుతూ ఉండడం వల్ల, పొద్దున్న పరీక్ష పెట్టి మధ్యాహ్నం మార్కులు చెబుతూ ఉండడం వల్ల వీళ్ళ మనస్సులో ఏం పడిపోయిందంటే నేనేం చేసినా ఐ నీడ్ ది రిజల్ట్ ఇమీడియట్లీ. ఈ దరిద్ర భావన వచ్చిందండి. ఇటువంటి పాఠశాలలో చేరిస్తే అలాగే ఉంటుంది.
కర్మకాలి ఎన్నో ఆశయాలు ఉన్నటువంటి సరస్వతి విద్యాపీఠం కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మారవలసి వచ్చింది. ఎంత బాధాకరమైన విషయం నన్ను అడిగితే, ఎంత బాధాకరమైన విషయం. ఓ పక్క జాతీయ విద్యా విధానం అని చెప్పి మనం మాతృభాషలో విద్యాబోధనను ప్రోత్సహిస్తూ ఉన్నాం, కానీ మనం కూడా మాతృభాషలో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. మీడియం సమస్య కాదండి, కానీ మాతృభాషలోనే నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటంటే సహజంగా నేర్చుకుంటాడు ఏదైనా సరే. ఎగిరి గంతులు వేయు ఎలలేడి నడుగుమా ఇంత దూకుడు నీకు నేలననుచు. ఓ లేడి గంతులేస్తూ ఉంటుంది, పుట్టగానే పుట్టిన లేడి గంతులేస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ గంతులు, ఎక్కడి నుంచి వచ్చాయి? నో కోచింగ్ సెంటర్ మిత్రమా. ఎగిరి గంతులు వేయు ఎలలేడి నడుగుమా ఇంత దూకుడు నీకు నేలననుచు. కొమ్మ వీణను మీటు కోకిల నడుగుమా ఎవరు సంగిరి పాట చివురులనుచు. కొమ్మ వీణను మీటు కోకిల నడుగుమా ఎవరు సంగిరి పాట చివురులనుచు. అడుగు జాడలు లేని ఆ పిట్ట నడుగుమా ఏ దారిలో నీవు పోదువనుచు. అడుగు జాడలు లేని ఆ పిట్ట నడుగుమా ఏ దారిలో నీవు పోదువనుచు. శిఖరమ్ము వీడ్కొన్న సెలయేటి నడుగుమా శిఖరమ్ము వీడ్కొన్న సెలయేటి నడుగుమా క్రిందికే గుట ఏమి అందమనుచు. తల్లి చూపినట్టి దారిలో సాగిన తల్లి చూపినట్టి దారిలో సాగిన సహజ సిద్ధమౌను జన్మ ఫలము. తల్లి భాషలోనే ఎల్ల విద్యలు నేర్వ తల్లి భాషలోనే ఎల్ల విద్యలు నేర్వ వంటబట్టు సిరుల నింటబెట్టు. మాతృభాషలో విద్యాబోధన ఎందుకు అవసరము అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడే విద్య మొదలవుతుందండి మన సంప్రదాయం ప్రకారం. సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడికి అర్జునుడు పద్మవ్యూహ భంగం నేర్పాడు. తల్లి వింది, కడుపులో బిడ్డ నేర్చుకున్నాడు. హిరణ్యకశ్యపుడి కుమారుడైన ప్రహ్లాదుణ్ణి నారాయణమూర్తికి పరమభక్తుడుగా తయారు చేశాడు నారదుడు కేవలం సంగీతం ద్వారా. ఆయన ఏమి కోచింగ్ సెంటర్ పెట్టలా. లీలావతీదేవి వచ్చి అక్కడేం కూర్చోలా, ఆయన పాట పాడుతుండే. ఆవిడ ఎక్కడ పడుకుందో అక్కడే దూరంగా నుంచుని ఈయన పాట పాడాడు త్యాగరాజ స్వామి కీర్తనలాగా. ఆవిడ వింటూ బాగుంది అంది. తర్వాత కడుపులో బిడ్డ ఊగొడుతున్నాడు. కడుపులో బిడ్డకు కూడా విద్య నేర్పగలిగిన శక్తి ఉందండి భారతీయ విద్యా విధానం. అంతేకాదమ్మా, ఆర్తి కలిగితే శ్రీమన్నారాయణమూర్తిని ప్రార్థించగలిగిన శక్తి కూడా భారతీయుడు ఉందమ్మా. పరీక్షిత్తు ప్రార్థన భాగవతంలో చదువుకోండి. రాడాజోడ సమస్త జీభూతములలో రాజిల్లువాడిచ్చటం లేడా. కడుపులో బిడ్డ ప్రార్థించినటువంటి దేశం నా దేశం, కడుపులో బిడ్డకి పద్మవ్యూహ భంగం నేర్పిన దేశం నా దేశం. చిన్నప్పుడే విద్యలు నేర్పడం ఇక్కడ ఎవరికి చెప్పక్కల్లా. కానీ ఏ విద్యలు నేర్పారు? ర్యాంకుల కోసం, మార్కుల కోసం, పదవుల కోసం విద్యను నేర్పాల. సత్యం కోసం, ధర్మం కోసం విద్య నేర్పారు కడుపులో ఉండగా. అది ముఖ్యం, అది ముఖ్యం. నేర్పచ్చు, పుట్టక ముందే నేర్పచ్చు. సత్యం నేర్పాలి, ధర్మం నేర్పాలి, సంపాదన కాదు నేర్పాల్సింది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అనడమోను ఇచ్చే లెక్చర్ ఏమిటంటే యూ షుడ్ బీ నెంబర్ వన్. దేంట్లో? దోచుకోవడంలోనా? నువ్వు నెంబర్ వన్ అయిపోవాలి. అమెరికా పారిపోవాలి, ఆస్ట్రేలియా పారిపోవాలి. అబ్బే, అసలు ఆంధ్రదేశంలో ఉండదు, కర్నూలులో అసలే ఉండద్దు. పారిపోవాలి మొత్తం. కాలిఫోర్నియా పారిపో, కర్నూలు వదిలే. కర్నూలు కూడా దౌర్భాగ్యాలు అనుభవిస్తూనే ఉంటారు అలాగా. అది కాదండి, ఒక లేడీ పిల్లని అడగండి, ఇంత గంతులు నీకు ఎక్కడి నుంచి వచ్చాయని. ఎగిరే పెట్టని అడగండి, ఏమి దారేమి లేదు కదా, రూట్ మ్యాప్ ఏం లేదు కదా, లొకేషన్ ఎవరు పెట్టలేదు కదా, నువ్వు ఎలా పెడుతున్నావని. మా అమ్మ నేర్పింది, మా అమ్మ ఎగిరింది చూసా నేను ఎగురుతున్నా. లేడీ పిల్లని అడగండి, మా అమ్మ ఎగిరింది చూసా నేను ఎగురుతున్నా. కొమ్మ వీణను మీటే కోకిలను అడగండి, నీకు ఇంత తీయని పాట ఎవరు చెప్పారని. మా అమ్మ పాడింది, నేను పాడా. ఈ మామిడి చెట్టు పాడమని చెప్పింది, నేను పాడా. నీకోసం పాడుతున్నానా? కోకిల లోకలు మెప్పుకోరునా? అదే ఓ మాట చెబితే, ఓ పాట పాడితే వెంటనే చప్పట్లు కొట్టరే, ఏడు కొట్టేది ఇక్కడ. బాగుంటే చప్పట్లు కొట్టాలని, లేకపోతే దుప్పట్లు కప్పేయాలని వాళ్ళకి తెలుసు. మనం అడగక్కర్లేదు. ఇక్కడ అడుగుతున్నామంటే మన బలహీనత. పాట పాడాక చప్పట్లు కొట్టమని అడగకూడదు. ఇంకా దయచేసి చప్పట్లు కొట్టంటే పాటని చేత కాదు. కొడితే కొడతారు, లేత లేదు. మన పాట మనకు ఆనందం కలిగించాలి. కోకిల పాట కోకిలకు ఆనందం కలిగిస్తుంది. కోకిల లోకులు మెప్పుకోరినా ఎవరు వింటారనేది పాడదండి, దాని ఆనందం కోసం అది పాడుతుంది. సెలయేరు ఎప్పుడు కిందికే జారిపోతుందమ్మా. మనం పైకి ఎదగాలనుకుంటాం కదా, సెలయేరు కిందికి జారుతుంది. ఎందుకు కిందికి జారుతున్నావు అంటే, నేను కిందికి జారకపోతే ప్రజలకి నీళ్ళు ఎలాగయ్యా అంటుంది.
ఇది ఎవరు నేర్పారు? ఆ సెలయేరుకి నది నేర్పింది, తల్లి నేర్పింది. తల్లి దారిలో సాగితే జన్మ సఫలం అవుతుంది. తల్లి భాషలో నేర్చుకుంటే అన్ని విద్యలు వంటబడతాయి ఖచ్చితంగా. అటువంటి వ్యక్తిత్వ నిర్మాణం చేస్తారు సరస్వతి విద్యాపీఠంలో. అందుకని ఈ సూర్యనారాయణ గారు నాకు కబురు చేయగారు, నేను తప్పకుండా వస్తానండి అని చెప్పాను. తప్పకుండా వస్తానండి అని చెప్పాను. నా జీవితంలో 19 ఏళ్ల వయసులో మొట్టమొదటి చేరి నేను పనిచేసింది సరస్వతి శిశు మందిరంలోనే. వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా మహేశ్వరం శ్రీ గురుకుల విద్యాలయంలో నేను 3 ఏళ్ళు పనిచేశాను, 78 నుంచి 81 వరకు. నిన్నగాక మొన్న 8వ తారీఖున 44 ఏళ్ల క్రితం నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కూడా మొత్తం 1500 మంది వచ్చి ఈ జీవుణ్ణి సన్మానం చేశారు అక్కడ. ఇంత ఆత్మీయమైన సన్నివేశం సరస్వతి విద్యాపీఠంలో తప్ప మరో చోట దక్కదండి, మరో చోట దక్కదు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి గురువుగారు ఇవాళ మీరు ఇంత పద్మశ్రీ స్థాయిలో ఉన్నారు, మీరు మామూలుగా ఉన్నప్పుడు మీ దగ్గర ఎప్పుడూ నేను మామూలుగానే ఉన్నానరా, మీకు పాఠం చెబుతాను రండి అని చెప్పాను. మీరేం కంగారు పడక్కర్లేదయ్యా, గురు శిష్య సంబంధం అంటేనే అటువంటిదయ్యా, బిరుదులు అవన్నీ వేరే విషయాలు, పాఠం వేరయ్యా. ఎంత ఆత్మీయత! నాకు క్రమశిక్షణ, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, అంతేకాదు పొదుపు, ఇవన్నీ మహేశ్వరం శ్రీ గురుకుల విద్యాలయం నేర్పింది నాకు ఇక్కడ. అది సరస్వతి విద్యాపీఠానికి అనుబంధితమైన సంస్థ. ఆ తర్వాత నేను ఎక్కడ ప్రైవేట్లో ఎన్ని చోట్ల పనిచేసినా ఆ సుగంధం నాలోంచి ఎక్కడికి పోలేదండి. అది పద్మ సుగంధం ఎక్కడికి పోతుందండి? నా సుగంధం ఎప్పటికీ పోలా. అంత ప్రయోజనం కలిగినటువంటి పీఠం ఇది. ఇక్కడ వ్యక్తిత్వ నిర్మాణం చేస్తాం. అంటే నువ్వు రాజకీయ నాయకుడు అవుతావా, సైన్యంలో చేరతావా, ఉపాధ్యాయుడు అవుతావా, వైద్యుడు అవుతావా, ఇంజనీర్ అవుతావా, మాకు అనవసరం. నీ ఇష్టం వచ్చిన రంగంలో చేరు, నీ అభిరుచి మేరకు నువ్వు చేరు, ఏం పర్వాలా. కానీ నీతికి కట్టుబడి ఉండు, ధర్మానికి కట్టుబడి ఉండు, దేశభక్తికి దైవభక్తికి కట్టుబడి ఉండు. మేం కోరుకునేది అది ఒక్కటే. అదే సరస్వతి విద్యాపీఠం నిబంధన. నీ దేశాన్ని నువ్వు మర్చిపోకు. సరస్వతి విద్యాపీఠం విద్యార్థి అంటే ఒక్కటే లెక్క. సద్గురు శివానందమూర్తి గారి మాటల్లో చెప్పాలంటే, కళ్ళు మూస్తే దైవం కనపడాలి, కళ్ళు తెరిస్తే దేశం కనపడాలి. అది విద్య లెక్క. అది విద్య అంటే లెక్క. కళ్ళు మూస్తే దైవం కనపడాలి, కళ్ళు తెరిస్తే దేశం కనపడాలి. నువ్వు కళ్ళు తెరిచావు, దేశం గురించి ఆలోచించు. కళ్ళు మూసావు, దేవుడి గురించి ఆలోచించు. రెండే, దైవం, దేశం, దైవభక్తి, దేశభక్తి. ఈ రెండే మన విద్యాపీఠానికి 2 కళ్ళు. అవే మనం పిల్లలకి నేర్పాల్సినవి ఖచ్చితంగా. అలాగా ఆయన ఆ వ్యక్తిత్వ నిర్మాణం చేస్తే మంచి వ్యక్తులు ఉంటే వ్యవస్థ బాగుంటుందండి. వ్యవస్థ ఎక్కడ ఎంత బిగించినా వ్యక్తులలో లోపం ఉందనుకోండి, ఏదో రకంగా కన్నం వేసేస్తాడు. ఎంత గట్టి జైల్లో పెట్టినా వాడు పోదలుచుకుంటే ఏదో ఒకటి వేసేస్తాడు. అసలు నేను తప్పు చేశాను కాబట్టి నేను శిక్ష అనుభవించాలనే ధోరణిలో వాడు ఉండాలి. కానీ కన్నం వేసి పారిపోదామని ఉంటే, ఈ వ్యక్తిత్వ నిర్మాణం చేస్తాం మనం ఇక్కడ. ఇతర పాఠశాలలకి మనకి ప్రధానమైన తేడా ఇది. వ్యక్తిత్వ నిర్మాణం చేస్తాం. నువ్వేదో డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, నువ్వు బాగా సంపాదించే, ఇవన్నీ మనం చెప్పవండి, మనకు అవసరం లేదవన్నీ. అదంతా మన సిలబస్ కాదు. అది నువ్వేమో సత్య దీక్ష ఉందా లేదా, ధర్మనిష్ట ఉందా లేదా, నువ్వు ఏ పని చేయి, నువ్వు ప్రధానమంత్రి కావచ్చు, దేశానికి పారిశుధ్య కార్మికుడు కావచ్చు, నీ బాధ్యతను భగవదర్పితంగా చిత్తశుద్ధిగా చేయి. అంతే మాకు కావలసింది, అంతే మాకు కావలసింది. మతాన్ని విజ్ఞానాన్ని సమన్వయం చేయండి, వేరు చేయకండి దయచేసి. మతాన్ని విజ్ఞానాన్ని సమన్వయం చేయండి. పశ్చిమావన విజ్ఞానం, భారతదేశంలో ఉండే ఆధ్యాత్మికత రెండింటినీ కడపండి. దాన్నే స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్లో స్పిరిచువాలిటీ ఉండండి, ఆధ్యాత్మికత. దేవుడు ఎప్పుడూ సైన్స్కి వ్యతిరేకం కాదు, అజ్ఞానంతో మాట్లాడతారు. కానీ ఎంత విజ్ఞానం పెరిగిందో అంతగా విష్ణుభక్తి పెరుగుతుంది ఖచ్చితంగా. 3000 ఆవిష్కరణలు చేసినటువంటి ఐన్స్టీన్ని మీరు 3000 ఆవిష్కరణలు చేశారు కదా, దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతారా అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? అవి ఉన్నాయని కనిపెట్టిన వాడిని నేను కదా, అసలు అక్కడ పెట్టినవాడు వాడు ఎంత గొప్పవాడో అన్నాడు ఆయన. ఉన్నాయి అని కనిపెట్టాం మేము, సైంటిస్టు ఉన్నదాన్ని కనిపెట్టాం, కానీ మేమేం అక్కడ పెట్టలేదు కదా. విద్యుత్తు ఉందని కనిపెట్టా, విద్యుత్తు నేనేం కొత్తగా పెట్టలేదు కదా అక్కడ. మరి నేను కనిపెట్టిన వాడు నేను ఎంత గొప్పవాడైతే అక్కడ పెట్టినవాడు ఎంత గొప్పవాడయా? అంచేది వారెవరైనా, విష్ణువైనా మరొకరైనా వారికి నమస్కారం అన్నాడు ఆయన. అంటే దైవానికి విజ్ఞానానికి భేదం ఎక్కడ ఉంటుందండి? మన అజ్ఞానం. కానీ అందుకని మన విద్యా విధానంలో మొదటి నుంచే ఒక్కటి, ఇప్పుడు మళ్ళీ మనం జాగ్రత్తగా పూర్వ విద్యా విధానానికి వెళ్ళి మార్చుకోవాలి మన పద్ధతిని. ఈ మధ్య పిల్లల విద్యా విధానం ఎలా మారిపోయింది, బట్టి పట్టిస్తున్నారు బలవంతంగా. సమాధానాలు వీళ్ళే చెప్పేస్తున్నారు, బల్ల మీద రాసేస్తున్నారు. రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times. ఎందుకో తెలియదు, వచ్చిన వాడికి దండగే, రాని వాడికి దండగే. ప్రతి ప్రశ్న 10 సార్లు రాయాలి. ఎందుకంటే దసరా సెలవులో వీడు నడుము పైకి ఎత్తద్దు, నడుము ఎత్తి కొట్టేతర పడుతుంది. హోంవర్క్
రైట్ ఈచ్ క్వశ్చన్ 10 times. వచ్చిన వాడికి దండగే, రాని వాడికి దండగే. వచ్చిన వాడికి ఎందుకు దండగ, నాకు వచ్చును కదా నేను ఎందుకు రాయాలి అనుకుంటాడు. రాని వాడికి ఎందుకు దండగా అంటే రానివాడికి ఎన్నిసార్లు రాసినా రాదండి, ఇది అజ్ఞానం. ఇంపోజిషన్ ఎప్పుడు ఎక్కువ ఇవ్వకూడదు. రాలేదంటే విషయం అర్థం కాలేదు, వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. కానీ పరిసరాలు రాయమండం ఏమిటండి? పైగా వాడు ఎలా రాస్తాడో తెలుసా? దుర్యోధనుడు రాయడం చేత కాలేదనుకోండి, వాడు రాయమన్నాం అనుకో, దుర్యోధనుడు రాయడండి, మేము చిన్నప్పుడు చేసేవాళ్ళం మాయలు. దూదు దూదు యోర్ 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 యో దా దా ఇలా జీవితాంతం రాసిన వాడికి దుర్యోధనుడు రాదు. పిల్లలు నేర్చిన ఉపాయాలు ఇవన్నీ కూడా ఎవడు చేయలేదు కనుక అంత నవ్వుతున్నారంటే అందరూ చేసిన వాళ్ళే. ఇంపోజిషన్ ఇస్తే ఇంతే చేసేవాళ్ళం, శుభ్రంగా బలపం పట్టుకుని చుట్టూ చెక్కేవాళ్ళం, దిద్దేవాళ్ళం కాదు. ఆ రాసి చెక్కేవాళ్ళం, ముద్దలు ముద్దలు, ప్లేట్లు, అబ్బో సిమెంట్ ఇటకలు, అబ్బో దిద్దా మాస్టర్ని మాయ. ఇప్పుడు ఆయనకే నష్టం మనక. ఓ పొద్దు నుంచి దిద్దుది, ఎందుకంటే ఇంతలా ఉంది అక్షరం ఇక్కడ, మరి ఉండదేమిటి చెక్కేస్తే. ఇలాంటి మాయలు చాలా ఉంటాయి. కానీ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే లెక్క అన్వేషణించే విధంగా ఉండాలి. ఇటీవల పత్రికల్లో మీరు చూసి ఉండొచ్చు, విద్యా విధానం మీద అంతర్జాతీయ సెమినార్ జరిగింది. 120 దేశాలు పాల్గొన్నాయి. అందులో ఫిన్లాండ్, థాయిలాండ్, నెదర్లాండ్, ఈ ల్యాండ్కి ఏదైనా సంబంధం ఉందో లేదో నాకు అవి నెంబర్ 1గా ఉన్నాయి. ఫిన్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్. అప్పుడు అనుకున్నా మంది కూడా భారత్ ల్యాండ్ అని పెట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాను. అవన్నీ నెంబర్ 1 వచ్చాయి. పైగా గణిత బోధనలు, గణితం లెక్కలు చెప్పడం. మనది 120 దేశాల్లోనూ 70 80 స్థానంలో. ఇంకా సంతోషిద్దాం, 120 స్థానంలో లేదు. ఎందుకైందో తెలుసా? పూర్వ విద్యా విధానాన్ని మనం మర్చిపోయాం. వాళ్ళు ఎందుకు అలా గణితంలో నెంబర్ 1గా మిగిలారు అంటే అన్వేషణ చేయిస్తున్నారు వాళ్ళు. గణితంలో సమాధానాలు చెప్పడం లేదు. విద్యార్థులకు ఏం చెబుతున్నారు అంటే సమాధానం కనిపెట్టడంలో ఏం ఆనందం లేదు అబ్బాయి, ఒకసారి సమాధానం కనిపెట్టామంటే అయిపోయింది కదా, ఇంకేముంది, పరీక్ష పాస్ అయిపోతే ఇంకేముంది, తర్వాత ఏం చేస్తావు, తర్వాత చేసేందుకు ఏముంది కనుక. పరీక్ష కోసం చదవడంలోనే ఆనందం ఉండాలయ్యా. అందుకని సమాధానాన్ని అన్వేషించడంలో ఆనందం ఉంది, కానీ సమాధానం దొరికాక వేదిక మీద బహుమతి అందుకోవడంలో ఆనందం లేదయ్యా నేర్పేవార్త. ఈ సమాధానాన్ని అన్వేషించే విధానం మన విద్యా విధానంలో ఉందమ్మా. మాకు ఎప్పుడో 2వ తరగతిలోనే మా అమ్మగారి చిన్నతనంలోనే అన్నం తినకపోతే ఓ పాట పాడేది. ఏమిటో తెలుసా? ముద్ద ముద్ద అని ఇలా పెట్టి ముద్ద ముద్ద అంటే అనకుండా ఉంటే ఏమి ముద్ద, పప్పు ముద్ద, ఏమి పప్పు, శనగపప్పు, ఏమి శనగ, వేరు శనగ, ఏమి ఏమి వేరు, చెట్టు వేరు, ఏమి చెట్టు, మామిడి చెట్టు, ఏమి మామిడి, గున్న మామిడి, ఏమి గున్న, ఏనుగున్న, ఏమి ఏనుగు, పట్టపుటేనుగు, ఏమి పట్టం, రాజపట్టం, ఏమి రాజు, నువ్వే రాజు అనేది ఆవిడ. దెబ్బకు ముద్ద నోట్లో గడిపేది. ఇది అన్వేషణాత్మక విద్య అంటే. ముద్ద చూపించింది ఆవిడ ఎప్పుడో 2 ఏళ్ల వయస్సులో. ముద్ద ముద్ద అనగానే నోరు తెరుస్తాం కదా, ఏమి ముద్ద, అదో ప్రశ్న. ఆలోచించి తినేయడమే నేటి సన్నాసి. అప్పుడు పప్పే కదా అలవాటు, బ్రాహ్మణులకు పప్పే, మాకు అంతకంటే ఉంది కనుక మా ఎన్నికల గుర్తే అది. అందుకని పప్పు ముద్ద అంటాం ఖచ్చితంగా. సరే, ఏం పప్పు? శనగపప్పు. ఏమి శనగ? వేరు శనగ. ఏం వేరు? చెట్టు వేరు. ఏమి చెట్టు? మామిడి చెట్టు. ఏం మామిడి? గున్న మామిడి. ఏమి గున్న? ఏనుగు గున్న. ఉదానికి సంబంధం లేదు, కానీ పదాలు వెతుక్కుంటూ పోతే ఎంత పందిరి వచ్చేసిందండి ఇక్కడ, తాటాకుల పందిరిలాగా. ఏమి గున్న? ఏనుగు గున్న. ఏమి ఏనుగు? పట్టపుటి ఏనుగు. ఏమి పట్టం? రాజు పట్టం. ఎవరు రాజు? నువ్వేరా రాజు అంటే అని మింగేసాం వెంటనే. ఇది అన్వేషణాత్మక విద్య. ఇటువంటి పాటలు పద్యాలు పిల్లలకి నేర్పాలి, అప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా తయారవుతారు. ఇంకొక మాట ఖచ్చితంగా చెబుతా, ఇందాక ఒకరు ప్రస్తావించారు బ్రహ్మచర్యాన్ని గురించి. వారికి నమస్కారం. విద్యా వ్యవస్థలో ఇవాళ ప్రధాన లోపం బ్రహ్మచర్యం లేకపోవడం. బ్రహ్మచర్యాన్ని ఖచ్చితంగా పాటింపజేయాలి. ఒక రహస్యమైనటువంటి మాట వ్యాసభారతం చదివితే తెలుస్తుంది. ఓయ్ బాబోయ్, ఈ జాతి రహస్యం ఇదా అనుకున్నాను నేను. పాండవులు లక్క ఇంట్లోంచి బయటపడిన తర్వాత పాంచాల రాజ్యానికి వెడుతారు. 5గురు పాండవులు, వెనకాల ధౌమ్య మహర్షి. అప్పటికి వివాహం కాలేదు వాళ్ళకి. పాంచాల రాజ్యానికే వెడుతున్నారు, స్వయంవరం విషయం తెలిసి. దారిలో అంగారపర్ణుడు అని ఒక గంధర్వుడు వస్తాడు. వీళ్ళప్పుడు సాయంత్రం సమయం, చీకటి పడ్డాక ప్రయాణం, ఒక చెరువు కట్టిన ప్రయాణం చేస్తూ ఉంటారు. అంగారపర్ణుడు అని ఒక గంధర్వుడు వస్తాడు. ఆయన చెరువు అది. ఆయన తన స్త్రీలతో సహా వచ్చి అక్కడేదో జలక్రీడలు సాగిస్తూ ఉంటాడు. వీళ్ళందరూ ముందు పెడుతూ ఉంటారు. నడుస్తున్న అర్జునుడు కొరివి పట్టుకుని ముందు పెడుతూ ఉంటాడు. ఆ ప్రాంతంలోకి వీళ్ళు రాకూడదని అతనికి అహంకారం. నా ప్రాంతం ఇదే. వాళ్ళే ఈ చెరువులో ఏం దిగలేదు, స్నానాలు చేయలేదు, ఏం గొడవ పెట్టలేదు, వాళ్ళ దాన్ని వాళ్ళు పెడుతున్నారు.
ఈయనకు ఏదో ముందు ఆడాడుతూ ఉండేసరికి వచ్చేస్తుందిగా భర్తకు ఎక్కడికైనా సరే మామూలుగా వెళ్ళినప్పుడు తినగానే ఉంటాడు. వెనకాల భార్య ఉంది అనేసరికి లేనిపోని భేషజాలు అన్నీ వస్తూ ఆవిడ ముందు ఇప్పుడు తను పెద్ద మొగాండాన్ని నిరూపణ చేసుకోవాలి కదా, అందుకని ఏదో చెయ్యాలి. అందుకని ఆయన ఏదో కాస్త హడావుడు చేద్దామని అర్జునుడు, ఆగండి మీరెవరు ఇక్కడ రాకూడదు, ఇది గంధర్వుడు సంచరించే ప్రాంతం, నువ్వు సంచరించవయ్యా, మేమేమైనా వద్దన్నావా, మేము పక్కన చెడిపోతున్నాం లెఫ్ట్ సైడ్ నుంచి నీకే అని అర్జునుడు కాస్త దెబ్బలాడితే ఆయనతో దెబ్బలాడాడు. ఇద్దరికి యుద్ధం జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే అర్జునుడు గెలిచాడు, అంగారపర్ణుడు ఓడిపోయాడు. దివ్యాస్త్రాలు వేశాడు అంగారపర్ణుడు, అర్జునుడు మామూలు అస్త్రాలు వేశాడు, అయినా అర్జునుడు గెలిచాడు. దీనికి అంగారపర్ణుడే ఆశ్చర్యపోయాడు, ఓడిపోయాడు. ఓటమిని ఒప్పుకున్నాడు, అది గొప్పతనం. గంధర్వుడైనా భారతీయుడేగా ఓటమిని ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఆయన ఏవో మంచి కథలు అవన్నీ చెప్పాడు, అర్జునుడిని కూర్చోబెట్టి వీళ్ళని కూర్చోబెట్టి చెప్పాడు. చెప్పాక అర్జునుడు అడిగాడు, నేను మిమ్మల్ని గెలవడం నాకే ఆశ్చర్యంగా ఉందండి, మా ద్రోణాచార్యుల వారు నాకు గంధర్వుల్ని గెలిచే అస్త్రాలు కూడా ఇచ్చారు, కానీ ప్రయోగించాను, కానీ మీరు నిజంగా గంధర్వులు కదా, మీ దగ్గర ఇంకా దివ్యాస్త్రాలు ఉంటాయి కదా, అవి వాటిని నేను ఎలా గెలవగలిగాను నాకే ఆశ్చర్యంగా ఉందంటే అంగారపర్ణుడు అంటాడు, అర్జున నేను ఇక్కడ స్త్రీలతో కలిసి జలక్రీడలు కాముక క్రీడలు సాగిస్తున్నా, మీరింతవరకు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించారు, అందువల్ల మమ్మల్ని గెలవగలిగారు అన్నారు. ఇది బ్రహ్మచర్యం ప్రభావం, ఇది బ్రహ్మచర్యం ప్రభావం. ఆ బ్రహ్మచర్యం అంత శక్తిని ఇస్తుంది స్త్రీకైనా సరే పురుషుడికైనా సరే. అన్నం అన్నసారం అయితే అన్నసారం రక్తం అయితే రక్తం మాంసం అయితే మాంసం గడ్డకట్టి కొవ్వు అయితే కొవ్వు పేరుకుని ఎముక అయితే ఎముక లోపల మూలగా అనేది మజ్జ అనేది ఉంటే ఆ మజ్జ పురుషుల్లో వీర్యంగా మారుతోంది, అది స్త్రీలో రక్తంలో కలిసిపోతుంది. అందుకని పురుషుడు సంతానోత్పత్తి కారణమవుతున్నాడు. స్త్రీలో రక్తంలో కలిసిపోయిన ఆ ఆరో ధాతువు పాలు ఇవ్వడానికి కారణమవుతోందమ్మా. ఇంతకంటే నేను ఎక్కువ వివరించలేని ఈ సభలో, ఇది తెలుసుకుంటే చాలు. చరమధాతువు అంటారు దాన్ని. ఆ చరమధాతువుని కాపాడుకుంటాడు బ్రహ్మచారి, జీవితాంతం కాపాడుకుంటాడు. అది ఎంత గొప్పది అంటే దాన్ని వెన్నుపూసలోంచి పైకి పంపించగలిగితే బ్రహ్మరంధ్రానికి చేరుకుంటుంది. వాళ్ళని ఊర్ధ్వ రేతస్కులు అంటారు పురాణాల్లో. రేతస్సు ఊర్ధ్వస్థానానికి వెళ్ళింది. సుఖ మహర్షి మొదలైన వాళ్ళంతా, రమణ మహర్షి మొదలైన వాళ్ళంతా అలాంటి వాళ్ళే. వాళ్ళని ఊర్ధ్వ రేతస్కులు అంటారు. మన బతుకులన్నీ అధో రేతస్కులు అయ్యో ఎలా ఉన్నాయో తెలుస్తూనే ఉన్నాయి. అంచేత పెళ్ళిళ్ళు చేసుకోవడం సంతానానికన్నా ఇది పెద్ద గొప్ప విషయం ఏం కాదండి. ఇక్కడ నాకు బ్రహ్మచర్యాన్ని గురించి మాట్లాడే అర్హత నాకు లేదు, వివాహమైన వాడిని సంతానం ఉన్నవాడు, కానీ ఉన్న విషయం చెప్పాలి కదా. అందుకని బ్రహ్మచారులుగా ఉన్నవారు పెళ్ళి అవ్వలేదు అని ఎవరన్నా అంటే నేను సుఖంగా ఉన్నానని చెప్పండి. నేను సుఖంగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అడగండి. ఎందుకు వచ్చిన కూడా ఊరికే వాడు ఏదో 4 మాటలు అనగా ఎవరినో గంతకు దగ్గర బొంతాన్ని కట్టేసుకోవడం, ఇక బొంత వేసి కూర్చోవడం. ఇక్కడ ఇంత చేసి ఈ సంసారం వల్ల సాధించింది ఏమిటో తెలియదు, ఇక్కడ కొట్టుకు చావడం తప్ప. ఆ బ్రహ్మచారిగా ఉండగానే నువ్వు ఆత్మజ్ఞానం పొందగలిగితే, చేరవలసిన సత్యాన్ని చేరుకోగలిగితే అంతకంటే ధన్యమైన జీవనమే లేదండి. అలాంటి బ్రహ్మచారు పూర్వ ఋషులు అంగారపర్ణులు స్వయంగా చెప్పి, నేను గృహస్థుని, పైగా నేను గంధర్వుని, నాకు 3-4 భార్యలు ఉన్నారు, మా గంధర్వులకు కామవాంఛ ఎక్కువ. అందుకని తీక్ష్ణకామాస్తు గంధర్వా తీక్ష్ణకోపా భుజంగమా మృగాణాం చ భయం తీక్ష్ణం తతస్తీక్ష్ణ క్షుధావయం. రామాయణంలో వాల్మీకి చెప్పిన వాడు గంధర్వులకి కామవాంఛలు ఎక్కువ, పాముకి పాముకి కోపం ఎక్కువ, మృగాలకి లేడీ మొదలైన మృగాలకి భయం ఎక్కువ, పక్షులకి ఆకలి ఎక్కువ. అందుకే పావురాన్ని గమనించండి, ఎప్పుడు చూసినా ముక్కెట్టి పొడుస్తూనే ఉంటుంది ఏదో ఒకటి, ఏమి లేకపోయినా సరే. పావురాన్ని మీరు అస్తమానం ముక్కెట్టి పొడవడమే పక్షులు, ఆ తిండి ఎక్కువ. ఈ తినడానికిను ఈ కామవాంఛకి సంతానాన్ని కనడానికి పక్షులు పాములు కూడా ఉన్నాయి, మనుషులు అక్కర్లేదు ఇక్కడ. అంతకంటే చాలా గొప్పది బ్రహ్మచర్యం. అందుకని దాన్ని మనం సాధించగలగాలి. అప్పుడు జీవితంలో ఎన్ని విద్యలనే నేర్చుకోగలుగుతాం. పూర్వం ఋషికుమారులు గురుకులాల్లో ఉన్నప్పుడు ఈ బ్రహ్మచర్యం విద్య అంతా కూడా బ్రహ్మచర్యంలోనే చెప్పేవారు. పెళ్ళి అయిన తర్వాత చదువుకోవడం అనే సమస్య లేదు. ఇంకా వివాహం విద్యనాశాయ అని సామెత ఉంది, లెక్కలేదు. ఇంకా పెళ్ళి అయిన తర్వాత ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఏమిటి, ఏం చదువుతావు ఇక్కడ, సంసారం ఓపెన్ చేసి ఇంక మిగిలినవన్నీ క్లోజే, ఇంకేం ఓపెన్ యూనివర్సిటీ ఉండదు ఇక్కడ. అందుకే ఏం నేర్చుకున్నా ఇక్కడ మనకి సంస్కృత సంప్రదాయం చెప్పిన మాట, శైశవేభ్యస్త విద్యానాం, జీవితం ఎప్పుడు 100 ఏళ్ళు, 4 భాగాలు చేసేయండి, by 4. శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విశేషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాం తే తనుత్యుజాం. రఘువంశంలో కాళిదాసు చెప్పిన మాట. 25 ఏళ్ళు శైశవం అంటే పిల్లదనం, బాల్యం, విద్యాభ్యాసం. 25 ఏళ్ళు నీ ఇష్టం, MBA MCA ఏం చదువుతో చదివి, పెళ్లి కాకుండా చదివి, తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించు.
యవ్వనే విశేషణం ఏం అనుభవిస్తావో భోగాలు దుఃఖాలు సుఖాలు అన్నీ అనుభవించే గొడవలేదు ఇంకా. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించడం ఒక రకంగా మంచిది. అనుభవం మీద చెబుతున్నా. 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం పెళ్ళై 10 ఏళ్ళైతే ఇద్దరికి టీకా తాత్పర్యాలు సహా అర్థమైపోతుంది. వాళ్ళే 5 పండిట్స్ గేడు రాసేస్తారు వేదాంతానికి. ఋషులు ఎవరు రాయలేనంత గొప్పగా రాస్తారు. బొప్పు కట్టేసింది ఏం చేయమంటావు? బోల్డ్ అనుభవాలు, జీవితానుభవం నేర్పినట్టుగా ఎవరైనా నేర్పుతారండి? శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు, అంతఃకరణను మించిన గురువు లేడండి ఎప్పుడు కూడా. నేర్చుకోగలిగితే ఈ 4 చాలు. శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, అంతఃకరణను మించినటువంటి గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదు. మన జీవితం నుంచే మనం చాలా నేర్చుకోవచ్చు. మన జీవితంలో అన్ని విషయాలు అందరికీ చెప్పలేకపోవచ్చు, కానీ మనకు తెలుసుగా. గుర్తు రావట్లా, రాత్రులు నిద్ర పట్టకుండా పీడకలు వస్తుంటే రాకేమవుతాయి? తప్పు చేసాం, ఒప్పు చేసాం. ఒప్పు వల్ల ఒకటి నేర్చుకుంటాం, తప్పు వల్ల ఒకటి నేర్చుకుంటాం. తప్పే ఉంది? ఎన్ని జరిగినా నేర్చుకునేవాడు కంటే తన తప్పు తాను తెలుసుకునేవాడు బ్రహ్మంత గొప్పవాడు అన్నారు. అంటే జీవితాన్ని మించిన గ్రంథం లేదు. ఆ జీవితం నేర్చుకోవాలి ఖచ్చితంగా. అలాంటి వాటి ద్వారా మనం గ్రహించగలగాలి. అప్పుడు జీవితంలో ప్రతిదీ విద్యాభ్యాసమే. అందుకే మన విద్యాభ్యాసంలో ఒక ప్రధాన విషయం ఏంటంటే సిలబస్లో ఉన్నవి చెప్పడం కాదండి. పూర్వం చెట్ల కింద విద్య నేర్పేవారు అని ఎప్పటికీ ఎక్కడైనా పాపం పాఠశాలలో గది లేక చెట్ల కింద చెబితే పత్రికల వారు విచిత్రంగా రాస్తారు, చెట్ల కింద విద్య. అసలు ఈ దేశంలో 1000 ఏళ్ళుగా చెట్ల కింద విద్య సాగింది బ్రహ్మాండంగా. గురుకులాలన్నీ చెట్ల కింద నడిచే, క్లాస్ రూముల కోసం కొట్టుకోలేదు అక్కడ. చెట్ల కింద నడవడంలో విశేషం ఏంటంటే ముందు చెట్టు నుంచే నేర్చుకోవలసింది చాలా ఉంది. జీవితంలో దేని నుంచైనా నేర్చుకోవలసింది నేర్చుకోవడమే విద్య, బళ్ళు నేర్చుకోవడం కాదు. బెమ్మెరపోతన గారు భాగవతంలో చెబుతాడు, చెట్టు నుంచి 16 లక్షణాలు నేర్చుకోవచ్చు, 1, 2 కాదు, 16 లక్షణాలు. అపకారంబులు చేజెవ్వరికి ఏకాంతంబునందుండు ఆతప సీతానిల వర్షవారకములై సీతానిల వర్షవారకములై త్వగ్గంధ నిర్యాస భస్మపలాశగ్రమరందమూల కుసుమ ఛాయాఫలశ్రేణిచే ఉపకారంబులు చేయునెల్లరకు ఈ ఉర్వీజముల్గంటిరి అని దశమస్కంధంలో బలరామకృష్ణుడు వనవిహారం చేస్తుంటే గోపకులు వచ్చి బలరామకృష్ణుడితో అంటారు, కృష్ణుడు అన్న పద్యం కాదు ఇది, మామూలు గోపకుడు అన్నమాట. వాడికెంత బొటానికల్ నాలెడ్జ్ ఉందో, వృక్షశాస్త్ర పరిజ్ఞానం. వాడంటాడు, ఓ బలరామకృష్ణుడారా, ఈ చెట్లను చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో, మనిషికి ఉపదేశం చేస్తున్నాయట. 16 లక్షణాలట, 1, 2 కాదు. ఏమిటి? అపకారంబులు చేయవెవ్వరికి. చెట్ల నుంచి మనం ముందు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఎవరికి అపకారం చేయకుండా ఉంటే చాలు జీవితంలో. ఉపకారం చేసినంత గొప్ప. కలియుగంలో అదో గొప్ప లక్షణం. నేను ఎవరికీ అపకారం చేయలేదు అని ఎవరన్నా అడిగితే వారికి పద్మశ్రీ బిరుదం ఇచ్చేయచ్చు, అభ్యంతరం లేదు. ఏ ఉపకారము చేయక్కల. ఈ రోజుల్లో అదే ఎక్కువ. కలియుగంలో ఉపకారం చేసేవాడవడు, అపకారం చేయకుండా ఉంటే చాలు. చెట్టు ఎవరికీ అపకారం చేయదు. చెట్టు కూలి ఎవరో చనిపోయారు కదా అనొద్దు. ఆ చనిపోవడం వాడ అజ్ఞానం, చెట్టు అజ్ఞానం కాదు. తాను కూలిపోతాను అని ఏ చెట్టు చెప్పలేదు, దానికి నోరు లేదు. నువ్వు తప్పుకోమని కూడా చెప్పలేదు. చెట్టు వల్ల ఉపకారమైతే అపకారం జరగదు. ఏకాంతంబునందుండు. మనలో చాలామందికి నచ్చని లక్షణం, మనం భరించలేనిది ఏకాంతం. నిజానికి ఏకాంతం భరించగలిగితే వాడిని మించిన ఋషి లేడు. పైగా వయస్సు మీరుతున్న కొద్దీ పెద్దవాళ్ళు కూడా చాలామంది కనపడుతున్నారు కాబట్టి చూస్తున్నా. 60 ఏళ్ళు దాటాయంటే దయచేసి ఏకాంతాన్ని కోరుకోండి, ఏకాంతాన్ని ప్రేమించండి. నాకేదో నలుగురిలో ఉంటే కానీ తోచదు అంటే అది జబ్బు, డాక్టర్కి చూపించుకోవడం మంచిది. ఏమిటి తోచేది? వాడికి తోసేసి నువ్వు తోసేసి ఎందుకు వచ్చిన గొడవ? పైగా 70 ఏళ్ళు దాటాక ఎలా ఉంటుందంటే మరోలో అనుకోవద్దు. నాకు 64 కదా, త్వరలో నేను అక్కడికి వచ్చాక బుద్ధి ఎలా మారిపోతుందో తెలిసే. ఎవడు కనపడినా సరే, వెన్ ఐ జాయిన్డ్ ఇన్ సర్వీస్ ఇన్ 1952, ఇప్పుడు 52 నుంచి 2022కి ఎప్పుడు రావాలి ఈయన? అంతవరకు వినాలి ఈయన కాదు. అసలు అప్పుడు బళ్ళు ఉండేవండి, ఎవడు అడిగాడు ఇప్పుడు? నేను అడగకుండానే ఇదంతా. అంటే ఈయన ఉద్దేశం లోపల ఏంటంటే మేము పనిచేసినప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇప్పుడు అన్నీ చెడిపోయాయి. అంటే ఇదంతా ఈయన వల్లే. ఇది సోత్కర్ష కాదా? ఆలోచించండి. ఎందుకు వస్తాయండి ఈ మాటలు? అసలు నీ సర్వీస్ ఎవడు అడిగాడు? చేసింది ఏదో చేసే ఊరుకోరదా? ఎవడన్నా కుర్రాడు దొరకగానే ఎడాపెడా మధ్యల కింద వాయించాడు. ఇక వాడు మళ్ళీ కనపడ్డు. ఇంకా అందుకనే వయస్సు దాటుతోంది, 60, 70కి చేరుతున్నామంటే మౌనం. వార్ధకే మునివృత్తీనాం, కాళిదాసు చెప్పిన మాటే. వార్ధకే మునివృత్తీనాం. వార్ధక్యం వచ్చిందంటే మునే కర్మ మౌనంగా ఉండు. అడిగితేనే మాట్లాడు, అడక్కపోతే బండరాయిలా కూర్చో. ఇంట్లో వాళ్ళతో అయినా సరే ఏమిటి మాట్లాడటం లేదంటే ఏముంది మాట్లాడడానికని చెప్పు, వారే మాట్లాడతారు. హాయిగా నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః జపం చేసుకో, సుఖంగా ఉంటుంది. 50 నుంచి 75 వరకు ఆ మౌనాన్ని అభ్యాసం చేయాలి.
అది ఏకాంతం చెట్టు. ఏ చెట్టునైనా చూడండి, మీరు ఇప్పుడు ఇంత సమావేశం జరిపాం, ఇక్కడ బోర్డు చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు మనం ఉంటామా? సాయంత్రం అయితే ఎవడ పూటకి వాడు పారిపోతాం. పక్షులు కూడా వస్తాయి, రాత్రి వస్తాయి, ఉంటాయి, పొద్దున వెళ్ళిపోతాయి. ఎవరూ లేకపోయినా ఆ చెట్లన్నీ అలా ఉన్నాయా లేదా? ప్రతి చెట్టు ఒక ఋషితో సమానం, ప్రతి చెట్టు ఒక ఋషితో సమానం. అన్ని ఫలాలు జనానికి ఇచ్చేస్తూ, అన్ని ఆకులు జనానికి ఇచ్చేస్తూ, గడ్డలతో కొడుతున్నా సరే కొట్టిన వాడికి ఆయాసం వస్తే నీడనిస్తూ చెట్టు ఏకాంతంగా ఉండగలుగుతుంది. మనం కూడా జీవితంలో పొద్దున్న అరగంట, సాయంత్రం అరగంట, రోజు మొత్తం మీద ఒక అరగంట సేపైనా ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి. టీవీ కట్టేయాలి, ఫోన్ కట్టేయాలి, ఎవరు లేకుండా తలుపు వేసేసుకోవాలి, చిడత వేసేయాలి, జపం చేయాలి. ఏకాంతం అంటే ఆ జప అక్షరాలను కూడా దాటిపోయి నిర్వికల్ప సమాధిలోకి, మౌనంలోకి వెళ్ళగలిగితే అది అదృష్టం. రమణ మహర్షి అయిపోయినట్టే, పరమహంసం అయిపోయినట్టే లెక్క. అది మహాతపస్సు. వివేకానందుడు అంత చిన్న వయస్సులో అన్ని ఘన విజయాలు సాధించారంటే ఆ రామకృష్ణ పరమహంస తపస్సు ఈయనకి ధార పూశాడు. అది మూలం ఆయనే చెప్పాడు. ఆ విషయం నాదే ఉంది, నా గురువుదంతా అని. ఆయన మౌనంగా ఉండి తపస్సు చేసి ఆ తపస్ఫలాన్ని ఈయనకి ధారపోయడం వల్ల ఈయన భాషణ అంతవరకు ప్రపంచానికి భూషణమైంది. అందుకని ఆ మౌనం ఏకాంతంబునందుండు. అంతేకాదు, ఆతప సీతానల వర్షవారకములై, ఆతపం ఎండ నుంచి కాపాడుతుంది చెట్టు, శీతానలం చలిగాలి నుంచి కాపాడుతుంది, వర్షం నుంచి కూడా కాపాడుతుంది. బాగా దట్టంగా ఉన్న మర్రి చెట్టు కింద ఉంటే వర్షం కురవదు. ఈ మూడింటి నుంచి కాపాడుతుంది. అంతేకాదు, త్వక్ చర్మం దానికి బెరడు ఉపయోగం ఇస్తుంది, గంధ దాని సుగంధం ఉపయోగిస్తుంది మనకి, నిర్యాసం అంటే జిగురు గమ్ ఆ జిగురు ఉపయోగపడుతుంది, భస్మ దాని కాల్చిన బూడిద ఉపయోగపడుతుంది, పలాశ దాని ఆకులు ఉపయోగపడతాయి, మకరందం ఉపయోగపడుతుంది, త్వగ్గంధ నిర్యాస భస్మ పలాశ అగ్ర దాని చిగుళ్ళు కూడా ఉపయోగపడతాయి. చింత చిగురు పప్పు వేసుకుంటాం ఖచ్చితంగా, అలాగా చిగుళ్ళు కూడా ఉపయోగపడతాయి. నిర్యాస భస్మ పలాశ అగ్ర మరంద మూల దాని వేళ్ళు ఉపయోగపడతాయి ఆయుర్వేద వైద్యంలో, కుసుమ పువ్వులు ఉపయోగపడతాయి, ఛాయ నీడ ఉపయోగపడుతుంది, ఫల పళ్ళు ఉపయోగపడతాయి. ఈ రకంగా 14 ఉపయోగాలు జరుగుతున్నాయి. ఏకాంతంగా ఉండడం ఒక ఉపయోగం, ఎవరికి అపకారం చేయకపోవడం ఒక ఉపయోగం. ఇలా 16 ఉపకారాలు చెప్పాడు చెట్ల వాళ్ళ కారణంగా. అంచేత విద్య అంటే బడితో మొదలవ్వదు, గుడితో మొదలవుతుంది, తల్లి ఒడితో మొదలవుతుంది, చెట్టు తల్లి నీడతో మొదలవుతుంది. అది విద్యార్థులకు మనం బాగా చెప్పగలగాలి, తల్లిదండ్రులే చెప్పాలి ఈ విషయాన్ని. ఇవాళ వైజ్ఞానిక ఆవిష్కరణల పేరు మీద ఎవరి పేర్లు పుస్తకాల్లో ఉన్నాయో మీరు గమనించండి. బల్బు ఎవరు కనిపెట్టారు? ఎడిసన్. ముద్రణ యంత్రం ఎవరు కనిపెట్టారు? జాన్ గూటెన్బర్గ్. ఇలా అన్ని విదేశీ పేర్లే. ఎక్కడో చోట పొరపాటున మొక్కల ప్రసక్తి వచ్చినప్పుడు మన జగదీష్ చంద్రబోస్ పేరు వస్తుంది. కానీ చాలామందికి తెలియకపోవచ్చు. నేను సవినయంగా చెబుతున్నా, మన ఋషులు కేవలం భక్తులు కాదండి. ఋషులందరూ శాస్త్రవేత్తలు. వాళ్ళు సైంటిస్టులు. వాళ్ళు ముఖ్యంగా సిద్ధుడు అనే మాట ఎక్కడైనా మీకు పురాణాల్లో, కావ్యాల్లో వస్తే దయచేసి గమనించండి. సిద్ధుడు అంటే కెమిస్టు, రసాయన శాస్త్రవేత్త. ఆయన పదార్థాల ద్వారా సిద్ధులు సాధిస్తారు. ఆ సిద్ధి ఆకాశగమనం. యోగ వాసిష్ఠులో చెబుతారు, ఆకాశగమనం దేవుడిచ్చిన వరం కాదు. దానికి కావలసిన మంత్రశక్తి పదార్థాలు ఉంటే ఎవడైనా ఎగరచ్చు. పదార్థాలు సేకరించగలగాలి. దాన్ని పూసుకునే చోట పూసుకోవాలి, రాసుకునే చోట రాసుకోవాలి. మనుచరిత్రలో ఉందిగా, ఒక సిద్ధుడు వచ్చి పాదలేపనం వస్తే ప్రవరుడు ఎగిరాడు. మరి ఎగిరినవాడు తిరిగి వచ్చాడా? రాలేకపోయాడు. ఎందుకని? ఎండకి అది కరిగిపోయింది. చచ్చినట్టు మళ్ళీ అగ్నిదేవుడిని ప్రార్థన చేశాడు. అంటే సిద్ధుడు పూసింది తంత్రశక్తి, అగ్నిదేవుడు మహిమ మంత్రశక్తి. తంత్రశక్తి, యంత్రశక్తి 3 ఉంటాయి ఖచ్చితంగా. అందుకే లలితా సహస్రంలో మీరు ఎప్పుడు చూసినా మంత్ర, తంత్ర, యంత్ర అనే శబ్దాలు 3 వస్తాయి. గమనించండి. సర్వమంత్ర స్వరూపిణి, సర్వయంత్రాత్మిక, సర్వతంత్రరూప, మనోన్మని, మహాతంత్ర, మహాయంత్ర, మహామంత్ర, మహాసన. యంత్ర, తంత్ర, మంత్ర 3 కలిపి వస్తాయి. ఎందుకంటే అమ్మవారు శక్తి, ఎనర్జీ. అది 3 టైప్స్, 3 రకాలుగా ఉంటుంది. మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి. ఈ 3 ఉంటాయి. ఈ సైన్స్ ఇప్పుడు మంత్రంలో యంత్రం, తంత్రం ఉన్నాయా లేదా? సైన్సు మంత్రం ఒకటా కాదా? మంత్రాలకి చింతకాలు రాలుతాయి. చింతకాలు రాయడానికి మంత్రం ఎందుకంటే యథవకర్ర ఒకటి ఉంటే చాలు. ఇక్కడ దానికే మంత్రం వాడాల్సింది. ఇక్కడ కానీ ఎవరైనా శపించాలంటే మంత్రం ఉండాలి. ఎవరినైనా ఎవరికైనా వరం ఇయ్యాలంటే మంత్రం. అది తీవ్రమైన శక్తి. ఆ వరం ఇచ్చినటువంటి తపశ్శక్తి ద్వారా ఇచ్చిన వరం వాయు రూపంలో ప్రవేశిస్తుంది. ఆ వాయు రూపంలో వాడి శరీరంలో ప్రవేశిస్తుంది. వాడు అక్కడి నుంచి అప్రయత్నంగా ఆ రకంగా మారతాడు మహర్షి తపశ్శక్తి కారణంగా. ఇది విజ్ఞానం. అదేమో ఆధ్యాత్మికత, జ్ఞానం. ఈ రెండింటి మధ్య సమన్వయం ఉంది కాబట్టి మన ఋషులు బాంబులు కనిపెట్టలేదు. చాలామందికి తెలిసే ఉండదు. కశ్యప మహర్షి అసలు పేరు కశ్యపుడు కాదు, పశ్యక మహర్షి. ఆయన కశ్యప కాదు, ఆయన పశ్యక. ఎందుకు పశ్యక?
సూర్యుని యొక్క 8వ కిరణాన్ని చూశాడు ఆయన. 8వ కిరణం, సూర్యుడు సప్తాశ్వరథమారూఢం, అది మామూలుగా ఉండే మాట. సూర్యుని 8వ కిరణం ఉంది, చాలా శక్తివంతమైన కిరణం. అది కనుక భూమి మీద పడిందంటే భూమి బద్దలవుతుంది. అది అణుబాంబు. 8వ కిరణాన్ని చూశాడు. చూశాక ఆయనకు ఎవరో ఒకరిద్దరికి చెబితే పశ్యకహ అన్నారు. తర్వాత అందరూ రాజులు, పెద్ద పెద్ద జమీందారులు వచ్చి అదేమిటో మాకు చెప్పు అని హిరణ్యకశ్యపుడు వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఏం చేస్తారు? బాంబు తయారు చేస్తారు, మొత్తం మీద వేసేస్తారు. అందుకని కశ్యపుడు పాపం పశ్యకుడు ఎవరికి చెప్పకూడదు. నా పశ్యకహ అని నా పేరుంటే అందరూ అడుగుతున్నారు, కిం పశ్యతి అని అడుగుతున్నారు. ఈ పేరు మార్చుకుంటే తప్ప నేను బతకలేని ఆ కా తీసి ఇటు పెట్టాడు, పా తీసి అటు పెట్టాడు, కశ్యపహ అని. ఇంకెవడో అడగడం మానేసి. ఎందుకు పెట్టాడు? నేను చెప్పేశానంటే ఎవడో బాంబు తయారు చేస్తాడు, ఆ బాంబు వేసేస్తే ప్రపంచం ఏమైపోతుంది అని మన మహర్షులు శాంతిమయమైనటువంటి చిత్తంతో అగ్ని లాంటి పరిశోధన చేసినా సరే శాంతిమయమైన చిత్తంతో అణుబాంబులు కనిపెట్టవద్దు అని ఆగారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ శుష్క జ్ఞానం మాత్రమే లేదు, శోచిష్కేషుడు లాంటి మనస్తత్వం కూడా ఉంది ఇక్కడ. శుష్క జ్ఞానము స్వార్థపూరిత మనస్సుంగల్గి వైజ్ఞానికావిష్కారములు చేయనిట్లయగు ఈ విజ్ఞానమందు ఆర్య మస్తిష్కుండైన కణాదమౌని అణువిచ్ఛేదంబు చేయండు శోచిష్కే శుండగు శాస్త్రవేత్తకు మహర్షి స్థాయి ఉండన్వలెన్ అని విజ్ఞాన యోగంలో సాగర ఘోషలో పద్యం రాశాను ప్రత్యేకంగా. కణాదుడు అనే మహర్షి ఎప్పుడో అణువుల మీద పరిశోధన చేసి అణుబాంబును కనిపెట్టగలిగిన స్థాయికి చేరుకున్నాడు కొన్ని వేల ఏళ్ల క్రితం. ఆయన పేరు కణాదుడు. కణాన్ అత్తీతి కణాదహ, కణములే తిని బతుకుతాడు. ఎవరు పెట్టారు? వాళ్ళ అమ్మ పెట్టింది. ఎంతసేపు అన్నానికి పిలుస్తుంటే రాకుండా అణువులు, పరమాణువులు, వైశేషిక సిద్ధాంతం అంతా అదే కదా వైశేషిక సిద్ధాంతం. దాని మీద పరిశోధన చేస్తూ అణువులు 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 అని పరిశోధన చేస్తుంటే వాళ్ళ అమ్మ గొళ్ళు మండి వీడు అణువులే తిని బతుకుతాడు, అన్నం అక్కర్లేదని కణాదహ అని పెట్టింది పేరు. అంతకంటే ఆయన అణువిచ్ఛేదం వరకు పరిశోధన చేసి అక్కడ ఆపేసి ఒక మాట రాశాడండి ఆయన, దయచేసి ఇంకెవరూ పరిశోధన చేయొద్దు అన్నాడు. ఇక ముందుకెళ్ళిందంటే అణుబాంబు తయారవుతుంది. దాన్ని ఎవరు కొనసాగించారు? ఒట్టో హాన్ గారు కొనసాగించారు. అణుబాంబులు కనిపెట్టారు, డైనమైట్లు కనిపెట్టారు. ఏమైందో అందరికీ తెలుసు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో హిరోషిమా నాగసాకి. ఇప్పుడు పుతిన్ అనే పెద్ద మనిషి ఏం పెట్టుకుని బెదిరిస్తున్నాడో అందరికీ తెలుసు. పాశ్చాత్య దేశాలు ఏం పెట్టుకుని బెదిరిస్తున్నాయని తెలుసు. కానీ అటువంటి అణుబాంబు ప్రపంచం మీద అన్యాయంగా వేసే పని నా భారతీయుడైన వాడు ఎప్పుడూ చెయ్యడు ఖచ్చితంగా. అది భారతీయత, అది శాంతిమయ దేశం. మనం యుద్ధానికి నాంది పలకం ఖచ్చితంగా. కానీ మనం అణువాయుధాలు తయారు చేసి పెట్టుకోవాలి, తప్పదు. అబ్దుల్ కలాం గారు అందుకనే సుసంపన్నంగా ఉండాలి భారతదేశం అంటే, అగ్నిక్షిపణి లాంటివి ఉండవలసింది అని కనిపెట్టాడు మహానుభావుడు. కానీ మనం ప్రయోగించాం. అర్జునుడి దగ్గర పాశుపతాస్త్రం ఉంది, మీకు తెలుసు. అరణ్యవాసంలో శివుడి దగ్గర పొందాడు. కానీ 18 రోజుల యుద్ధంలో ఎప్పుడూ ప్రయోగించలేదండి. ఎప్పుడూ ప్రయోగించిన దానికి అర్థమైంది. అస్త్రం ఎందుకండి? విజయదశమి నాడు చింతపండు ఎట్టు తోముకోవడానికే. దేనికి? ఇక్కడ అస్త్రం ఇక్కడ అంతే, అది అంతే, కాస్త బెదిరించడానికి అంతే. నా దగ్గర పాశుపతం ఉంది అంటే అవతలవాడు ఎవడో మన జోలికి రాడు. అంతేగాని అర్జునుడు వెయ్యలేదు. ఎందుకంటే కృష్ణుడు సారథ్యం అక్కడ. బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని అశ్వత్థామ వేసి అపాండవం చేద్దామని ప్రయత్నం చేసిన పోటీగా మరో బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని వేశాడు. కానీ పాశుపతాస్త్రం వెయ్యలేదు అర్జునుడు. ఎందుకంటే భారతీయమైనటువంటి విద్యార్థి, శాంతిమయమైన ఆలోచనలు కలిగిన వాడు. అది మన వైజ్ఞానికత. ఈ వైజ్ఞానికత కేవలం ఆధ్యాత్మికత కారణంగా ప్రపంచ శాంతిని కోరింది. పాశ్చాత్య వైజ్ఞానికత ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల ప్రపంచ నాశనాన్ని కోరుతోంది. ఎప్పుడూ పరాయి దేశం మీద కాలు దువ్వలేదు. అది నా భారతీయత, అది నా శాంతిమయ జీవనం. వాళ్ళ దువ్వితే సమాధానం చెప్పాం మనం, అంతే తప్ప మనం చేయలేదు ఆ పని ఖచ్చితంగా. అలాంటి శాంతిమయ వాతావరణాన్ని పిల్లలకు అందించేటువంటి ప్రయత్నం చేయండి. ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. అందరూ పూర్వాచార్యులు, పూర్వ విద్యార్థులు ఉన్నారు. మీరు ఈ పీఠానికి అందించవలసిన తోడ్పాటు చాలా ఉంది ఖచ్చితంగా. ఏదో అయిపోయింది పని అనుకోవద్దు. అలా అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చేవారు కాదు. ముఖ్యంగా నేను నమస్కారం పెట్టి కోరుతున్నా, ప్రభుత్వ పాఠశాలల పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే ప్రభుత్వ పాఠశాలలు బాగుంటాయని చెప్పారు కదా. అలాగే మీ 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 పిల్లలు, మీ మనవాళ్ళు ఎవరున్నా సరే సరస్వతి విద్యాపీఠంలోనే చదివేలాగా మీరు ఖచ్చితమైన ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఎక్కడ ఉంటే అక్కడ వెతకండి. నేనైతే మొహమాటం లేకుండా నా మీద ఎన్ని రాజకీయ ముద్రలు వేసినా సరే ఏమీ మొహమాట పడకుండా మీ పిల్లలు బాగుపడాలంటే సరస్వతి విద్యాపీఠంలో చేర్చండి అని ప్రతి ప్రవచనంలోనూ చెబుతున్నానమ్మా. నాకేం మొహమాటం లేదు. నాకు కావలసింది దేశం బాగుపడ్డం.
అక్కడ చేర్చండి. మీకు సంస్కారం కావాలంటారు, పిల్లలు చెడిపోతున్నారంటారు, తల్లిదండ్రులను చూడట్లేదంటారు. ఇందాక కూడా ఓ కథ చెప్పుకుంటూ వచ్చారు, మా అబ్బాయి మాకు ఇంత ముద్ద పెడితే సార్. ఎందుకు వస్తుంది ఆ స్థితి? చిన్నప్పటి నుంచి డబ్బో 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 అని పెంచిన తర్వాత వాడు తల్లిదండ్రులను ఎందుకు చూస్తారండి? నీ డబ్బు లేకపోయినా, పదవి లేకపోయినా, నీకు ఉద్యోగం లేకపోయినా అమ్మా నాన్నకి సేవ చేయడమే ముఖ్యమని చెప్పాలి ఖచ్చితంగా. అప్పుడే వాడు అలా తయారవుతాడు. అలా చెప్పగలిగింది సరస్వతి విద్యాపీఠం మాత్రమే. ఆ ప్రచారం గట్టిగా చేయండి. మీ పిల్లల్ని ఇక్కడే చేర్చండి. మీరు ఏ వృత్తిలోనైనా ఉండండి, ఎంతైనా సంపాదించండి, ఏదైనా చేయండి. విద్యాపీఠాన్ని మాత్రం మర్చిపోకండి దయచేసి. సమావేశాలకి రావడం, సభలకి రావడం, వెళ్ళిపోవడం కాదు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీకు తెలిసిన వాళ్ళందరికీ ప్రచారం బాగా చేయండి. కలియుగంలో ఎప్పుడూ సంఘశక్తి, ప్రచారానికి బాగా శక్తి ఉంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా, అలాగే మామూలుగా మనిషి చెప్పడం ద్వారా ప్రచారం చేసి ఇందులో చేర్చండి అనండి. 25,000 మంది 25,000 పాఠశాలలు ఉన్నాయని తెలిసింది నాకు. ఇవి 25 లక్షల పాఠశాలలు కావాలి ఖచ్చితంగా. దేశభక్తి, దైవభక్తి పెరగాలి. ఈ ప్రైవేటు విద్యా వ్యాపారం నశించాలి అంటే, ప్రభుత్వ విద్య కూడా బాగుండాలి అంటే సరస్వతి విద్యాపీఠాలు సుసంపన్నంగా ఉండాలి. అలా సుసంపన్నమైన విద్యాపీఠ నిర్మాణానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం తోడ్పడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి జ్ఞాపికను బహూకరించవలసినదిగా శ్రీ వేణుగోపాల్ గారి దంపతులను కోరుతున్నాము.